ఇక్కడ మచిలీపట్నంలో పేర్ని కిట్టు వర్సెస్ కొల్లు రవీంద్ర ఎవరు గెలిచారు అనుకున్నారు? పేర్ని కిట్టు గెలుస్తాడు. కిట్టు పక్కాగా పేర్ని కిట్టు గెలుస్తాడు. ఏంటి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం? చాలా ఉన్నాయి గెలిచే అవకాశాలు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కొల్లు రవీంద్ర కరోనా ఏ ఏరియాలో తక్కువ ఉంటే ఆ ఏరియాలో వెళ్ళి దాక్కున్నాడు ఆయన. పేర్ని కిట్టు గారు ఏ ఏరియాలో కరోనా ఉంటే ఆ ఏరియాకి వెళ్ళి ప్రజలకు సేవ చేశాడు ఆయన. ప్రజల సేవకుడు. ఆయనకి చూస్తే 27 సంవత్సరాలే. ఆయన అమ్మ నాన్నకు ఒకే ఒక కొడుకు, పేర్ని నాని గారికి ఒకే ఒక కొడుకు. అయినా కూడా బందర్ ప్రజల కోసము అతని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసము అతను చేసిన సేవలు మచిలీపట్నం ప్రజలు మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే మచిలీపట్నం మచిలీపట్నం పుట్టి దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే పేర్ని కిట్టు గారి మూలంగానే. అది ఇప్పుడు దాకా చరిత్ర లేని విధంగా బందర్ పోర్ట్ చూసుకోండి. బందర్ పోర్ట్లో గతంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర గారు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ఎకరం ఉన్న వాళ్ళ దగ్గర స్థలాలు దెబ్బేసి అమ్ముకొని ల్యాండ్ మాఫియా లాగా చేశాడు ఆయన. కానీ ఒక రాయి కూడా వేయలేదు బందర్ పోర్ట్ కోసం. ఓన్లీ 2 పొక్లైన్లు తీసుకొచ్చి తిప్పించాడు ఆయన. అదే ఎవరి దగ్గర కూడా భూమిలు లాక్కోకుండా తీసుకున్న భూములకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రేట్లు ఇచ్చి పేర్ని నాని గారు జగన్ దగ్గర మాట్లాడి దానికి ఏమైనా అవకతవకలు ఉంటే అన్నీ తొలగించి బందర్ పోర్ట్ని ఇప్పుడు 40% దాకా పూర్తిగా కట్టించిన ఘనత పేర్ని నాని గారిది. అలాగే ఇటు చూస్తే మెడికల్ కళాశాల ఒక 2 సంవత్సరాల్లో పూర్తి చేసేసి దాంట్లో 1 సంవత్సరం నుంచి కూడా అక్కడ క్లాసులు నడుస్తున్నాయి. అంటే మచిలీపట్నానికి పూర్వవైభవ అసలు ఏ విధంగా అభివృద్ధి చేసింది కూడా అప్పుడైనా కూడా నాని గారే. ఎందుకంటే పోతేపల్లిలో 300 మందికి పట్టా ఇప్పించి పోతేపల్లిని ఒక ఇన్స్టిట్యూట్ ఏరియా లాగా ఏర్పడి అక్కడ 20,000 మంది బతుకుతున్నారంటే ఇవాళ పేర్ని నాని గారు సలవా మూలంగా. అలాగే ఒక 10 మంది కొల్లు రవీంద్ర మూలంగా బతుకుతున్నారని చూపించమనండి. గతంలో 5 సంవత్సరాలు కొల్లు రవీంద్ర గారు చేసినప్పుడు నీళ్ళకి కూడా మేము చాలా అల్లాడిపోయేవాళ్ళం. 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. రోజుకి 4 గంటలు 5 గంటలు కరెంటు కూడా ఉండేది కాదు. రాత్రిపూట పిల్లలు కూడా నిద్రపోలేని స్థితిలో ఉండేవాళ్ళు. నీళ్ళకి కానివ్వండి దేనికి కూడా ఇది చేసుకోలేకుండా అతను చేసింది ఏమంటే మచిలీపట్నంలో రికార్డింగ్ డ్యాన్స్లు చేపిద్దాము, హ్యాపీ సండే అని చెప్పి ఆదివారం పూట సండేలో డ్యాన్స్లు చేయించడము, యువ కిరీటాలు అని చెప్పి డ్యాన్స్లు చేయించడము, బీచ్ ఫెస్టివల్ అని చెప్పి డ్యాన్స్లు చేయించడం, అవి ఎప్పుడైనా ఏమైనా ఉపయోగపడతాయా? దాని మూలంగా ₹1 కూడా మనుషులకి ఉపయోగం లేకుండా చేసింది కొల్లు రవీంద్ర. అలాగని చెప్పి దాని మీద 2,000 కోట్లు తీసుకొచ్చారని ఆయన చెప్పాడు. ఆ 2,000 కోట్లు కూడా ఆ రికార్డింగ్ డ్యాన్స్లు పిల్లలతో డ్యాన్స్లు చేపించేసి అవన్నీ మింగేశారు ఆయన. మచిలీపట్నంకి ఏం ఒక చిన్న ముక్క కూడా చేయలేదు కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో వేస్ట్ ఫెల్లో. కిట్టు కూడా చాలామంది బందర్ ప్రజలు 27 యువకుడిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి బందర్ ప్రజలు కూడా బంపర్ మెజార్టీతో గెలిపించాలని చూస్తున్నారు. అందరూ ఈ ఓటమి భయంతోనే పేర్ని నాని తప్పుకుని వాళ్ళ అబ్బాయిని బలి చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. మరి దీని గురించి ఏమంటారు? బందర్ ప్రజలు పేర్ని కిట్టు కావాలని చెప్పి పేర్ని కిట్టుని నుంచు పెట్టేమని చెప్పి నాని గారి దగ్గర వాళ్ళు గట్టిగా ఇది చేసి ఆ యువకుడు కావాలి, మాకు సేవలు చేసిన వాళ్ళు, అతని రుణాన్ని మేము తీర్చుకుంటాం, కిట్టు రుణాన్ని మేము తీర్చుకుంటాం, మాకు నుంచో పెట్టని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి అడగడం జరిగింది. అతను కూడా నుంచోను వద్దు అని చెప్పి నాన్నగారు చెప్పినా కూడా కిట్టు గారు కూడా నుంచో అని చెప్తే బందర్ ప్రజలు అతను కావాలని చెప్పి మొన్న చెప్తున్నాడు, నిన్నే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చచ్చిపోతే బాగుంటుంది అని చెప్తున్నాడు. నువ్వు చచ్చిపోవా చంద్రబాబు నాయుడు ఎంత నీచుడో నిన్న తెలిసిపోయింది. మొన్న కొంతమందితో అతన్ని మీద అటాక్ చేయించాడు. ఆ అటాక్ ఏంటో కూడా గొరగలాడుతూ కొడితే ఇక్కడ తగిలితే మంచి చచ్చిపోతాడు, చంపించడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు. కానీ దేవుడు దయ వల్ల జగన్ గారికి ఏం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు నువ్వు కూడా చచ్చిపోతావు, ఏదో ఒక రోజు ఎవరైనా కూడా సావాల్సింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఆయన మీద చాలా ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు సలవా కూడా జగన్ గారి పేరు మీద ఉంది. అలాగే
అప్పుడు ఒక టైంలో తారక రత్న కూడా మేము పార్టీని బలవంతం చేస్తాం, మా ఫ్యామిలీ మొత్తం బాగా బలవంతంగా చేస్తానని చెప్తే తారక రత్నాన్ని స్లో పాయిజన్ ఇచ్చి చంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే చాలామందిని చంపించేశాడు. బాలయోగి కానీ, లాల్చాన్ బాషా కానీ, ఎర్రం నాయుడు కానీ, అట్లాగే దేవినేని వెంకటరమణ గారు కానీ వీళ్ళందరినీ కూడా చంపించింది చంద్రబాబు నాయుడు. పక్క ఆధారాలతో నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయించింది అతను. పోర్టు పనులు కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ నేనే తీసుకొచ్చానని బాలశౌరి చెప్తున్నారు. కేవలం ఫోటోలు దిగుతున్నారు, పేరుని వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఆయన సిగ్గు సరం ఉండాలి. ఏ పార్టీలో ఉండి చేయించావు నువ్వు? బాలశౌరికి చెప్తున్నా. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం ఉన్నాడా? సిగ్గు ఉందా నీకు? ఏ బ్రాండ్తో గెలిచావు నువ్వు? ఏ బ్రాండ్తో గెలిచావు? ఫ్యాన్ బ్రాండ్తో గెలిచావు. జగన్ ఇక్కడ బాలశౌరి ఇక్కడ అది కాదు, ఓన్లీ జగన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం సచివాలయాలు పెట్టి వాలంటీర్లను పెట్టి జగన్ డైరెక్ట్ అయిపోయాడు. జగన్ ఓటర్లతో డైరెక్ట్ అయిపోయాడు. ఈరోజు ఆ బ్రాండ్ ఓన్లీ ఫ్యాన్ బ్రాండ్ జగన్ బ్రాండ్ ఇక్కడ ఆంధ్రాకి. బాలశౌరి ఏ పార్టీలో ఉన్నాడని చెప్తున్నా. సిగ్గుందా బాలశౌరికి? బాలశౌరి పోస్టర్లు వేసుకుని ఇది చేస్తున్నాడు. నేను బందర్ పోర్ట్ పెట్టాను, మెడికల్ కాలేజ్ పెట్టాను, అవి పెట్టాను. ఏం పెట్టావు? ఏ పార్టీతో పెట్టావు? ఎవరి దగ్గర చెప్తే జగన్ కాకుండా నువ్వు చేసేవాడివా? జగన్ గారు మూలంగా నువ్వు వేసావు. మచిలీపట్నంలో ఇక్కడ కింగ్ ఎవరు? పేర్ని నాని గారు ఇది లేకుండా కూడా ఇది చేశారు. దానికి జగన్ ఒక సీఎం గారు చెప్పారు, ఒక మీటింగ్లో సీఎం గారు చెప్పారు, నాని గారు కోరిక మీద బందర్ పోర్ట్ని ఇప్పుడు నేను ఇది చేస్తున్నానని చెప్పి అలాగే మెడికల్ కళాశాల కూడా కట్టించడానికి ఇది చేస్తున్నానని చెప్పింది ఎవరు చెప్పారు? బాలశౌరి పేరు రాలేదుగా అక్కడ. నాని గారు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. నాని గారు ఏంటేంటో చేస్తున్నారు. దానికి చాలామంది కూడా అడ్డుకొడడానికి కొల్లు రవీంద్ర కానివ్వండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది దాన్ని పాడు చేయడానికి చూశారు. అయినా కూడా అన్ని సాఫీగా అన్ని ఇదిగా చేసిన ఘనత పేర్ని కిట్టు గారు కూడా. అవతల పక్క మంత్రిగా పనిచేసిన ఆయన సీనియర్, యువతల పక్క కొత్త కుర్రాడు, కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. మరి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఏంటి మరి పరిస్థితి ఏంటి? కొత్తగా ఆయన మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు చేసినప్పుడు ఏం చేశాడండి? విజయవాడలో అక్కడ ఆయన పడుకొని మచిలీపట్నంకి ఏమైనా చూశారా? వారానికి ఒకసారి కూడా మచిలీపట్నం వచ్చేవాళ్ళు కాదు. నెలకి 2-3 సార్లు వచ్చి అలా చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన ఇక్కడ ఏం చేశాడు? ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి. అయినా కూడా యువకుడు కావాలంటున్న మచిలీపట్నం ప్రజలు ఒక యువకుడు కావాలి. అది కూడా కరోనా కష్టకాలంలో మనుషులకు సేవలు చేసిన సేవకుడు. అతనికి ఫ్యూచర్ చాలా ఉంది పేర్ని కిట్టు గారికి. అయినా కూడా ప్రజల సేవలు చేయడానికి ప్రజలు కావాలని ఆయన కోరి తెచ్చుకుంటున్నారు పేర్ని కిట్టు గారికి. కొల్లు రవీంద్ర గారిని ఎవరు కూడా వద్దండి. ఈ 5 సంవత్సరాలు ఎవరు జనాలకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ బందర్లో? కొల్లు రవీంద్రనా పేర్ని కిట్టునా? పేర్ని కిట్టు గారు ఒక్కరోజు కూడా బందర్ దాటి వెళ్ళలేదండి. కరోనా కష్టకాలంలో 2.5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడుతో సహా పప్పు గారితో సహా ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేరు. 2 సంవత్సరాలు కష్టపడి అతని ప్రాణం ఒకసారి ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ బతకడు. అది కూడా అయినా కూడా 3 సార్లు కరోనా వచ్చింది పేర్ని కిట్టుకి. అయినా లెక్క చేయకుండా ప్రజలకి ఏం కావాలి, ఎన్ని అందుబాటులో కావాలి, సచివాలయ సిబ్బంది తీసుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తీసుకుని ప్రజలకి ఏమేం కావాలి, ఎలా కావాలని చెప్పి ఆయన అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు పేర్ని కిట్టు. ఏమనుకుంటున్నారు ఇక్కడ? కిట్టు యువకుడు, ఉత్సాహవంతుడు. దానికి తోడు ప్రజెంట్ వీళ్ళందరి నాయకులతో పోల్చుకుంటే వైట్ పేపర్. అతని మీద ఏ మచ్చ లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటాడు. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాడు కాబట్టి అందరి మాటలు ఆలకించి చెయ్యాలి పని అనే తపన. అందుకే అహోరాత్రులు శ్రమించి గ్రామాల్లో వెళ్ళి నైట్ పడుకుని తనకైతే ఎవరైతే యాంటీగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిని ఆడుకుని నాకు ఒక అవకాశం ఉంది, మీరేం చెప్పినా మీరు ఫోన్ చేయండి, నేనే వస్తా, మీరు రానక్కర్లేదు, నేను వస్తాను అని బ్రతిని ఆడుకుంటున్నాడు. తప్పేం లేదు కదా, పని చేస్తానంటున్నాడు, చేసి చూపిస్తున్నాడు కదా. ఇందాడు మా సోదరుడు అన్నట్టు మరి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి ఈ రోజున ఇండోర్ స్టేడియాలు 3 తెచ్చాడు. ప్రజెంట్ 1 అయిపోయింది, వాలీబాల్ది అయింది 2, ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చేస్తాడు. ఇంక చేయడానికి నమ్మకం ఏముంది? కుర్రోడు అంటే ఎట్లా కుదిరిద్ది? కుర్రోడు పాకిస్తాన్ మీద క్రికెట్ ఇండియా మ్యాచ్ ఆడేటప్పుడు అప్పుడు తీసుకెళ్ళారు సచిన్ టెండూల్కర్ని. ఎంత అప్పుడు ఆయన వయసు 21. ఎలా ఆడాడు? వాసీమ్ అక్రమ్ బౌలింగ్, మరి ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ ఆడాడు. ఇది కూడా అంతే అండి. కిట్టుకి క్రికెట్ ఆడటం కూడా వచ్చు. అట్లాగే 6-4 లాగా జనాల్లోకి వెళ్ళి గబా పనులు చేసే సత్తా. పరిగెడుతుంటే ఇప్పుడు వీకెండ్ మంత్రి అన్నాడు మా తమ్ముడు. వీకెండే, ఎందుకంటే ఆయన పాపం అక్కడే ఉండి ఆదివారం చూసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చేయాలంటే ఎలా కలుస్తావు? నువ్వు కలవలేవు. పైగా నువ్వు ఇండివిజువల్ నిర్ణయం తీసుకోలేవు. 3 పార్టీలు అక్కడేమో మరి ప్రధానమంత్రి నాయకత్వం ఉన్న వాళ్ళతో మాట్లాడాలి,
మళ్ళీ ఇక్కడేమో ఉన్న పవన్ కళ్యాణ్ కుర్రోళ్ళతో మాట్లాడు. ఇంక నీకు ఎక్కడుంది ఇండివిజువాలిటీ? లేనే లేదు. ఇప్పుడు 3 in 1 అనమాట. ఒక దెబ్బకే 3 పెట్టలు అయిపోతాయి. మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బందరు వచ్చి పెద్ద ఎత్తున కూడా విమర్శించారు పేరుని కిట్టిని, చిన్న కుర్రాడు అని చెప్తున్నారు, బచ్చా అని చెప్తున్నారు, గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈయన పేరు అసలు నాకు తెలియదని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి చంద్రబాబు గారు కూడా చిన్న సైకో వచ్చాడు అని అన్నాడు. సైకో అంటానికి అంత 75 సంవత్సరాలు పెట్టుకుని సైకో ఏం చూసి అన్నావు? ఒక మనిషిని అన్నావంటే వాళ్ళ కుటుంబం గురించి అయినా పోనీ దేని గురించి అయినా నువ్వు మాట్లాడావంటే ఏమి చెడ్డాలు వాటిలో ఉన్నాయని నువ్వు సైకో అన్నావు. ఏం శాడిస్ట్ పని చేశాడని సైకో అన్నావు. సైకోలు ఎవరో? ఆయనేమో కాసేపు ఒక క్షణం నుంచినే మాట్లాడలేడు. ఆయన అంటాడు అసలు ఎంతమందో నానీలు ఉన్నారు అంటాడు. ఆయనే అంటాడు. ఆయన తిరిగి ఏదైనా ఒక్క మాట అనకూడదు, 99 అంటాడు. ఒక మాట అంటే అది ఇచ్చుకునే టుంగుటీయాలు దొక్కుతూ ఉంటారు. ఏం పనులు అయ్యి? మీరు అంటం ఎందుకు, అనిపించుకుంటాం ఎందుకు? మీరేం అనుకోండి ఉంటే అనం కదా. అక్కడికి 1 2 3 పేరు నాని గారు చాణక్యుడు, ఆయన సామాన్య లెజెండ్. ఆయన చూసే మాట్లాడతాడు. ఊరికి తొందరపడే మాట్లాడే పేరు నాని గారు. అయినా అది రాజకీయ వంశంలోంచి వచ్చాడు. ఆయన రాజ్యంలో వారసుడు, కొడుకు, తాత, మళ్ళీ కొడుకు, ఇప్పుడు మనవడు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు వచ్చారు, వాళ్ళ మామ ఆయన. మరి అక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారు? కౌరవ సైన్యం అంత నాయకులు ఉన్నారు తెలుగుదేశంలోనే. ఇక్కడ ఇండివిజువల్ నిర్ణయం ఏదైనా సరే పదండి హాస్పిటల్కి వెళ్ళాలి, కారు ఇదిగో. అక్కడ అలా కాదు కదా. బొల్లయ్య గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు. మరి ఇదివరకు అయితే అర్జున్ గారు చచ్చిపోయారు, ఆయనది ఒక నాయకత్వం. ఇక్కడ ఇన్ని నాయకత్వాల నుంచి నడవడుగా. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మరి వాళ్ళ నాయకత్వం ఇంకా కుర్రకారు. మరి వాళ్ళు ఆగరు కదా. మరి అలాంటప్పుడు ఎటు చూసుకున్నా మాకే ప్లస్ ఉంది. ఎవరైతే కష్టపడతారో భాషా సినిమాలో చెప్పినట్టు వాళ్ళే విన్ అవుతారు, వాళ్ళే చేస్తారు. కిట్టు అనే యొక్క ఇది వాళ్ళకి లేదు. ఎడ్యుకేషన్ ఉంది. అసలు ఇవన్నీ వద్దండి. కరోనా వచ్చి భార్యని పలకరిస్తాకి భర్త వెళ్ళ, కొడుకును పలకరిస్తాకి తల్లిదండ్రులు వెళ్ళ, అత్తమాను పలకరిస్తాకి కోళ్ళలో కొడుకు రాల. అలాంటప్పుడు ఒక్క కొడుకు ఆమె ఎన్నో పూజలు చేస్తానే ఉంటుంది రోజు. స్టిల్ నౌ టుడే రోజుకు 2 గుళ్ళు కన్నా వెళ్తుంది. ఒక్క కొడుకు వెళ్ళి మీసాలు కూడా సరిగ్గా రాకుండా ఉంటే తిరిగి ప్రజాసేవ చేసిన వాడికి అది ఒక్కటి చాలండి. కిట్టుకు ఓట్లు వేయటానికి ఆ ఒక్కటి చాలు. ఒక్క కొడుకుని త్యాగం చేసి జనాల్లో నుంచి వచ్చే వరకు చూసుకుంటా ఏడ్చుకుంటా 3 సార్లు వచ్చింది ఆ కుర్రోడు కరోనా. 3 సార్లు వచ్చింది. అయినా సరే తెగించి నడిచాడు. ఉంటామా పోతాం, దేవుడే ఉన్నాడు అనుకుని ప్రయాణం చేశారు. ప్రజలను నమ్ముకున్నాడు, ముందుకెళ్ళాడు. అంటే యువ నాయకత్వాన్ని కోరుకునే ప్రజలు కోరుకుంటున్నాడు. ఏది నీకు ఉండాలి కదా, అది ఉండాలిగా. నువ్వు వెళ్ళాను దాక్కున్నావు, మీ నాయకుడు హైదరాబాద్ నుంచి బయటికి రాలేదు, హాస్పిటల్కే రాలేదు. అందరూ ఆఖరికి జగన్ గారు పెట్టిన వాలంటీర్లు కటకటాలు కట్టేస్తే కూరగాయలు ఇచ్చారు, పాలు ఇప్పించారు. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలంటే అవి తెచ్చి ఇచ్చారు. ఎవరన్నా చేయగలిగారా? అంటే వాళ్ళు కూడా ప్రాణం త్యాగం చేసినట్టేగా. మరి పెన్షన్లు తీసుకొచ్చేస్తున్నావు. ఇవాళ నువ్వు 4000 అంటున్నావు, మేము సిన్సియర్గా 3500 అన్నాం. ఎందుకన్నావు? ప్రజలు మేము 3500 అన్నా సరే మమ్మల్ని నమ్ముతున్నారు. నువ్వు 4000 ఇస్తానన్నా 40,000 ఇస్తానన్నా నిన్ను ఎవడో నమ్మడం. ఎందుకంటే నిన్ను చూశారు ఆల్రెడీ 3 సార్లు చూశారు. ఇంకెవరు నమ్ముతారు నిన్ను? ఎవ్వరూ నమ్మరు. ఏదో మార్పు కోరుకోవాలి. కుర్రోడు మంచోడు, కొత్త కుర్రోడు పార్టీని కలుపుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్న నాయకులను అందరినీ కిట్టు అసలు వాళ్ళ నాన్నగారితో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ తాతగారితో కూడా మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 2-3 సార్లు చేశారంటే ముందు గారెలు తీయగానే ఉంటాయి, తింటా ఉంటే చేదు అవుతాయి అంట. అట్టాగే వాళ్ళ నాన్న నాయకత్వం వాళ్ళ తాత నాయకత్వం చూసేట కొద్ది చేదు ఉంటుంది. ఉన్నప్పుడు ఏమన్నారు, కుర్రోడిని వెళ్ళగానే ఓళ్ళంపటి. ఇప్పుడు గ్రామాల్లో నైట్ ఎందుకు ఉంటున్నాడు? ఇక మీ నాన్న ఈ పంచేలా, మీ తాత ఈ పంచేలా, ఇది అడిగితే మాకేవాళ్ళ, అది అడిగితే మాకేవాళ్ళ. ఇప్పుడు కుర్రోడికి ఏంటి? జగన్ గారు చెప్పినట్టు, బాబు నా వల్ల అయినంతవరకు నేను చేసి పెడతా, లేదా నేను జగన్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతా. ఇప్పుడు 20 కోట్లు తెచ్చాడు, ఎలక్షన్కి ముందు 20 కోట్లు తెచ్చాడు. 5 కోట్లేమో అంబేద్కర్ భవన్కి అన్నాడు, మిగతా 15 కోట్లు, మిగతా 9 కోట్లు చిల్లరే అర్బన్కి, రూరల్కి ఇచ్చాడు, అర్బన్కి ఇచ్చాడు. ఉన్నంత దాంట్లో సర్దుబాటు చేస్తున్నాడుగా. చేయకుండా ఏం లేడు కదా. తెచ్చాడా లేదా? ఆ కుర్రోడికి ఇచ్చాకే మాట్లాడుకుందాం. అంతకుముందు నాన్నగారు తెచ్చారు, ఓకే. ఇప్పుడు తెచ్చాడు కదా డబ్బు, ఇంకేం కావాలి? ముందు ఏమీ కాకముందే అతను నాయకత్వాన్ని కోరుకుంటూ మరి వాళ్ళు ఇచ్చాడు కదా. దమ్ము ధైర్యం ఉంది, ఇతనిలో టాలెంట్ ఉందనే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాళ్ళనే మార్చేస్తే మరి చిన్న కుర్రోడికి ఇచ్చాడు. మరి నీకు అంత భయం చిన్న కుర్రోడైనా లెక్కనైతే జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు పక్కన పెట్టావు? దేనికి పెట్టాల్సి వచ్చింది?
ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు కనపడ్డాడు, శ్రీకృష్ణుడు కనపడ్డాడు చూసుకుంటున్నారు అంతా పార్టీ వాళ్ళు. నువ్వెందుకు ఆయన తీసుకురావు? భయం. ఎందుకంటే పార్టీ ఎక్కడ వెళ్ళిపోద్దో, ఆయనకి వెనకాల క్రేజ్ వచ్చేస్తుందో అని భయం వేసి నువ్వు పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చుకున్నావు. పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చుకోవాలి? పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నారు కదా స్టారు, సామాన్యమైన స్టార్ కదా. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను ఫైటింగు యాక్షన్ చేస్తాను కానీ డాన్సులు నాకు రావు, మహేష్ బాబు లాగా ఆయనకి లాగా అని చెప్పాడు. అంటే ఒకటి ఎక్కువ ఉన్నట్టేగా. మరి ఆయనకి ఏం తక్కువైందని ఆయనే ఒప్పుకున్నాడు. కొన్ని ఆయన అంగీకరిస్తాడు, మనం ఒప్పుకోవాలి. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడం, పోర్ట్ ఆయన తెచ్చాను, మెడికల్ కాలేజీ నేను తెచ్చాను, అవి కూడా నేను అవి డెవలప్ చేయాను, ఆయన తెచ్చాడండి. ఎప్పుడో ఆయన అవి తెస్తే 32 ఏళ్ల క్రితమే ఇవాళ కాకినాడ పోర్టుని మింగేసి విశాఖపట్నం పోర్టు అంత లెవెల్లోకి వచ్చేసేది అందరం. ఇప్పుడు వేసే పోర్టు దగ్గర ఫిషింగ్ హార్బర్ దగ్గర కడితే ఆ రోజున 250, అప్పట్లో 170, 180, తర్వాత 450 బోట్లకు వచ్చింది. మొన్నటి వరకు ఎన్ని వచ్చినాయి? 170కి వచ్చింది. 170 ఇవాళ కనుక అది అయిపోతే ఫిషింగ్ హార్బర్, ఆ పోర్ట్ రోడ్డు ఖాళీ ఉండదో 500 ఫిషింగ్ హార్బర్కి బోట్లు వస్తాయి. ఎంతమందికి వస్తుంది? ఆ ఊరు మత్స్యకారులు అందరూ పుట్టిన కానించి మత్స్యకారులు సముద్రాన్ని నమ్ముకుని వచ్చారు. నా జాతి నా జాతి నా జాతి అంటావు. ఏం చేసావు నీ జాతికి? నీ జాతిలోనే ఇంతమంది ఎడతారు. కాకపోతే కులాభిమానం అనేది ఓ 25% ఉంది కాబట్టి అది నీకు ఉంటుంది. అదే నీ పెచ్చింగు, అదే నీ యొక్క కులంలో పుడతావు, నీ యొక్క గాడ్ గిఫ్ట్ అంతే. లేకపోతే నువ్వు నాయకుడు కాదు. టీడీపీలో నువ్వు నాయకుడు కాదు, ఇంకా రథులు, అతిరథులు, మహారథులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అయితే ఏంటంటే వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి, రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి కొద్ది గొప్ప మనకి మచిలీపట్నం డెవలప్మెంట్ గురించి చాలా వరకు వాళ్ళు ఫైట్ చేశారు. మన మచిలీపట్నం పోర్టు మనకి అది చాలా పెద్ద విషయం. అది పోర్టు తెస్తాం అన్నది అది వాళ్ళు సాధించారు. వాళ్ళు ముందు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు మేము వేస్తామని చెప్పేసి శంకుస్థాపన తెచ్చారు, పెద్ద పెద్ద మిషన్లు తెచ్చారు, అవి చూపించి తీసుకెళ్ళిపోయారు తప్ప అసలు పని అనేది మొదలుపెట్టలేదు. కానీ వీళ్ళు ఫైట్ చేసి తీసుకొచ్చి ప్రజలకి కళ్ళ ముందు పని చూపిస్తున్నారు. పోర్టు తీసుకొచ్చింది నేనేను బాలశౌరి చెప్తున్నారు, వీళ్ళు కేవలం ఫోటోలు దిగుతున్నారు, పోజులు ఎత్తున్నారండి, మనం విమర్శిస్తున్నారుగా. బాలశౌరి గారు ఏ పార్టీలో ఉన్నప్పుడు తీసుకొచ్చారు పోర్టు? జగన్ గవర్నమెంట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు తీసుకుంటా వెళ్ళినప్పుడు బ్రాండ్ చూస్తాం కానీ క్వాలిటీ చూడం. మనం బ్రాండ్ని బట్టే ఏదైనా సరే ఫాలో అయ్యేది. పేర్ని నాని అనుమతి, పేర్ని నాని యొక్క పాత్ర ఏమి లేదంటారు పోర్టు తీసుకురావడంలో? దేనికి లేదు. పేర్ని నాని గారు అంతకు ముందు నుంచే నిరాహార దీక్ష కూర్చొని కొన్ని నెలల పాటు కూర్చొని నిరాహార దీక్షలో కూర్చొని నిరాహార దీక్ష తీసుకెళ్లారు. దాన్ని పోర్టు కావాల్సింది, అసలు పోర్టు మనకు కావాలి అన్న మన మచిలీపట్నానికి పోర్టు అభివృద్ధి చేయాలని చెప్పేసి అది మొదలుపెట్టిందే పేర్ని నాని గారు. గతంలో కూడా పోర్టు పనులు శంకుస్థాపన జరగడం జరిగింది, ఇప్పుడు కూడా శంకుస్థాపన జరిగింది. పనులు ఎప్పుడు జరిగినాయి? గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంటే జరుగుతున్నాయి. మన జగన్ గారి గవర్నమెంట్లో జరుగుతున్నాయి. కానీ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో అసలు నేను చెప్పా కదా, ఇప్పుడు మామూలుగా వాళ్ళు టీడీపీ వాళ్ళు మేము పోర్టు మా వల్లే సాధ్యమవుతుంది, అభివృద్ధి మా వల్లే సాధ్యమవుతుంది అని చెప్పారు. కానీ మచిలీపట్నానికి వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు పోర్టు వస్తం మూలన కొన్ని వేల మందికి ఉపాధి కలిగించడానికి అది చాలా వరకు మంచి పని. కాబట్టి దాన్ని మేము పేర్ని కిట్టు గారికి చాలా సపోర్ట్గా ఉంటాం. మచిలీపట్నం ప్రజలందరూ పేర్ని నాని గారికి చాలా రుణపడి ఉంటామండి. ఓకే, కిట్టుకి ఎదురు ప్రత్యర్థి మంత్రిగా పనిచేశారు సీనియర్ నాయకుడు, యువతల పక్కన కొత్తగా పోటీ చేస్తున్నారు కిట్టు. మరి ఎవరికి ఉంది అవకాశం అని? ఇప్పుడు 2014లో మేనిఫెస్టోలో మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రుణమాఫీ అన్నారు. ఎక్కడ జరిగింది రుణమాఫీ? కనీసం 600కి పైగా హామీలు ఇచ్చారు. ఏం చేశారు? ఏమీ చేయలేదు. రుణమాఫీ అనేది చెప్పారు కానీ తప్ప చేసింది ఏం లేదు. G+3 బిల్డింగ్లు మేము కట్టేస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు దాకా కూడా ఈ గవర్నమెంట్లో ఇచ్చారు తప్ప ఆ గవర్నమెంట్లో ఎవ్వరికి ఇచ్చిందే లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇది కొల్లు సీనియర్ మంత్రి గారు పనిచేశారు కొల్లు రవీంద్ర గారు. మేము కొల్లు రవీంద్ర గారిని కారు దిగడం కూడా మేము చూడలేదు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన ముందు ఓటింగ్కి ముందు తిరిగారు కానీ ప్రజలు తిరిగారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ కారు దిగేసి కనీసం జనాల్ని కలుస్తాం, మమ్మల్ని కలుస్తాం కానీ మనం ఏ రోజు కూడా చూడలేదు. అసలు నాన్నగారు మంత్రిగా పనిచేశారు, మరి ఆయన ఎలా ఉన్నాడు? నాన్నగారి గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదండి. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటారు, ప్రజల మనిషి కాబట్టి మేము మా అంతవరకు మాకు ఏమైనా పని ఉన్నా ఎవరున్నా సరే
మనుషుల్ని కలుపుకెళ్ళటం కానీ, మనిషికి ఎదుటోడికి నీకు ఏం అవసరం ఉందని చెప్పేసి పర్టికులర్గా చెప్పి అధికారులకు ఫోన్ చేసి ఈ పని చేయండి అని చెప్పేసి పబ్లిక్గా 10 మంది ముందు మాట్లాడే వ్యక్తి పేర్ని నాని గారు. పేర్ని నానికి ఓటమి భయంతో వాళ్ళ అబ్బాయిని దింపాడంటూ విమర్శిస్తున్నారు అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ. దాని గురించి ఏమంటారు మీరు సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారు అన్న పార్టీ, ఆ పార్టీ అనేది మీకు కొత్త పార్టీ. ప్రత్యేకించి దాంట్లోకి ఏంటంటే యువతకి ప్రాధాన్యతనిస్తారు కాబట్టి యువత ఉంటే ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పి అదొక స్వభావంతోనే పేర్ని కిట్టు గారికి సీట్ ఇచ్చారే తప్ప ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు? ఆ కుర్రోడు చిన్న కుర్రోడు, కానీ రాజకీయ అనుభవం వాళ్ళ నాన్నగారి పక్క నుంచి వాళ్ళ తాతల కాడ నుంచి ఆ కుర్రోడు తిరగటం కానీ చూస్తాం కానీ రాజకీయ అనుభవం కొద్ది గొప్ప ఆ కుర్రోడికి ఉంది. చాలా మంచిగా పనిచేస్తాడు. మొన్నటికి మొన్న 2 సంవత్సరాలు కరోనాలో అసలు టీడీపీ క్యాండిడేట్లు ఏమైపోయారో కూడా తెలియదు మనకి. మేమైతే చూడలే, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది కరోనా వచ్చి మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాం. అటు పేర్ని కిట్టు గారు కనీసం 2 సార్లు 3 సార్లు తన కరోనా వచ్చినా సరే ఆ కరోనాని సైతం మీకు లెక్క చేయకుండా చాలా వరకు సేవలు చేశాడు అప్పుడు. కాబట్టి మీకు కిట్టుకి సీట్ ఇస్తాను, తప్పు లేదు. ఆయన గెలిపించుకోకపోవడం మచిలీపట్నం ప్రజల దురదృష్టం అండి. బాలశౌరి వైసీపీని పార్టీని విడిచి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఏమైనా నష్టం ఆ వైసీపీకి ఇక్కడ బందర్లో? ఏమీ నష్టం ఏం లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు కిందటిసారి అన్ని చోట్ల పోటీ చేశారు, తనంతగా తానే గెలవలేకపోయాడు. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని బాలశౌరి గారు ఏమి గెలుస్తారు? గెలవలేరు కదా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఏదైనా వస్తువు కొంటాకెళ్ళినప్పుడు మనం బ్రాండ్ చూస్తాం, ఆ బ్రాండ్ని చూసి ఓటేస్తాం తప్ప క్యాండిడేట్ని చూసి ఓటేం, బ్రాండే చూస్తాం ముఖ్యంగా. కాబట్టి వైఎస్ఆర్సీపీలో మనకి చాలా వరకు పనులు జరుగుతున్నాయి. ఇది వరకు ఏదైనా క్యాస్ట్ వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేస్తే అది పైనుంచి వచ్చే పార్టీకల్లా మన దాకా వచ్చేటప్పటికల్లా మొహాలు చూసి ఇస్తారు, లోన్లు కానీ ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఏదైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. ఎందుకని? ఏ బడ్జెట్ రిలీజ్ అయినా సరే అవకతవకలు జరగకోకుండా ఉండాలని చెప్పేసి ప్రతిదానికి బటన్ నొక్కడం మొదలుపెట్టారు. కాబట్టి దీంట్లో సందేహిస్తాగా ఏం లేదు. చాలా మంచి ఆయన చేసిన పనుల్లో గల అన్నీ మంచి పనులే. వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ వెళ్ళి చూడండి మీరు ఎలా ఉన్నాయో. ఆ 2014లో ఆయన ఎక్కిన కాడి నుంచి 2019 జగన్ గారు ఎక్కిన కాడి నుంచి అసలు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయో. అభివృద్ధి మీరు చూడాలంటే జస్ట్ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే తెలిసిపోతుంది మీకు అభివృద్ధి ఎలా ఉందో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి చాలా వరకు కష్టపడి చాలా వరకు జనాలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ పార్టీ రావడం వల్ల అభివృద్ధి జరిగింది కాబట్టి పేర్ని కిట్టు గారికి కానీ మన ఎంపీ గారికి కానీ ఈ 2 ఓట్లు కూడా ఆయనకి వేసి మేము వాళ్ళకే గెలిపించుకోవడానికి మేము కూడా వేస్తాం. ఎదుటోళ్ళని కూడా చెప్పి ఓట్లు వేపిస్తాం. కిట్టు కొత్త వ్యక్తి, కుర్రాడు, ఏంటి మనస్తత్వం ఎలా ఉండేది, ప్రజలతో ఎలా ఉండేది? చాలా మంచి కుర్రాడు అండి. ఎందుకంటే తనతో పాటు మేమందరం తిరిగాం. చాలా బాగా మాట్లాడతాడు. సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి కూర్చోబెట్టి ఫోన్లు చేసి వాళ్ళ నాన్నగారికి మించి పనులు చేస్తాడని చెప్పేసి మా అందరికీ చాలా నమ్మకంతో ఉన్నాం ఆ కుర్రోడి మీద. ప్లస్ పాయింట్ ఏంటంటే అందరినీ కలుపుకునే వెళ్ళే వ్యక్తి. అస్సలు ఏ మాత్రం కూడా ఎంత నిదానంగా మాట్లాడితే అంత నిదానంగా మాట్లాడతారు. బాగా మనిషి మట్టికి అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఎవరితోనైనా సరే ఫోన్లో మాట్లాడించి మ్యాక్సిమం ఆ సమస్యని పరిష్కరిస్తాడు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఏమంటే ప్రజల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి, ప్రజల్ని వెళ్ళి నాడి తెలుసుకునేటువంటి వ్యక్తి పేర్ని కిట్టు. ఏమండి అలా మంచి వర్కర్ అన్నమాట. పేర్ని నాని తప్పుకొని ఎందుకని వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి దింపాడు? పేర్ని నాని గారిని తప్పించి దింపాడంటే మీరు అనే మాట. ఇప్పుడు ఆయన చేసినంతకాలం సర్వీస్ చేశారు. ఇప్పుడు ఎంతకాలం ఆయన వయసు పెరుగుతుంది, ఇంకా సర్వీసెస్ చేయాలని అనుకున్నాడు. ఇంకా చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు తనయుడిని దింపి చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 వర్క్ చేశారండి. ఎవరైతే ఏంటి వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఆయన వర్క్గా చేసే వ్యక్తి అని వాళ్ళ కుర్రాడిని పెట్టారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఏదైనా విమర్శలు చేస్తున్నారు, పేరుని నాని ఓడిపోతాడని ముందే తెలిసింది, అందుకని వాళ్ళ అబ్బాయిని దింపాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు అవన్నీ ఊరికినే చెప్పేటువంటి మాటలు అయ్యి, ఎందుకనంటే వాళ్ళు ఓడిపోతారనే బాధతోటి ఎదుటోళ్ళు ఓడిపోతారని చెప్పుకునేటువంటి బాధతో చెప్పటమే కానీ అది ఈ మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారనే మాట ఒట్టి మాట. అదంతా వాళ్ళు ఓడిపోతారనే దాంతో వాళ్ళు అలా మాట్లాడటమే కానీ బురదలటమే కానీ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి బందర్లో. ఏం చెయ్యింది ఏముంది? ఆడవాళ్ళకి డోక్రా వాళ్ళు ఇచ్చారు, ఆ చేయూతాన్ని ఇచ్చాడు, చదువుకునే విద్యా దీవెన, కుర్రవాళ్ళకి విద్యా దీవెన, మళ్ళీ వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఖర్చులకి అమౌంట్ ఇస్తున్నాడు. ఇంకా తర్వాత వీళ్ళకేంటి స్థలాలు ఇచ్చాడు, తను కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అమౌంట్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏ గవర్నమెంట్లో చేశారు అట్లాగూ? బందర్కి ఏం డెవలప్మెంట్ జరిగింది? ఏమంటే పోర్టు తీసుకొచ్చారు. ఏ రకంగా తీసుకొచ్చారు? మీరేదో ప్రైవేట్ భూమిలో పోర్టు శంకుస్థాపన చేశారు తెలుగుదేశం వాళ్ళు. ప్రైవేట్ భూమిలో శంకుస్థాపన చేసి ఏ అనుమతి లేకుండా, ఏది పర్యావరణ అనుమతి, అలాంటి అనుమతులు లేకుండా మీరు శంకుస్థాపన చేశారే. మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత పర్యావరణ అనుమతి తీసుకొచ్చారు, దానికి సంబంధించినటువంటి అనుమతులు అన్నీ తీసుకొచ్చారు. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత మన పోర్టు శంకుస్థాపన జరిగింది. ఏ అనుమతులు లేకుండా వాళ్ళు చేసి దానికి ఉపయోగం ఏముంది? ఏదో కలిపిలిగా పోర్టుకి శంకుస్థాపన చేసామని చేసేసి వెళ్ళిపోయారు. దాని మూలంగా అక్కడ ఒక్క అనుమతి లేదు. అనుమతులు లేకుండా చేసి జనాల్ని మభ్య పెట్టడమే కాదు. ఏనా ఇప్పుడు వాస్తవంగా అయితే ఏ అనుమతి లేదు, నువ్వు తీసుకొచ్చేటప్పుడు శంకుస్థాపన చేసేసావు. ఒక్క అనుమతి లేకుండా నువ్వు చేసేసి పోర్టు తీసుకొచ్చిన తర్వాత శంకుస్థాపన అనుమతులు వచ్చిన తర్వాత మేము శంకుస్థాపన చేశారు పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాని గారు. ఏమంటే తర్వాత మెడికల్ కాలేజ్ ఊహించినటువంటిది, మన బందర్లో ఊహించినటువంటి మెడికల్ కాలేజ్ వచ్చింది. అలాంటిది ఆయన కృషితో చాలా కృషి చేసి ఆ మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ఎన్ని కోట్లు? 450 కోట్లు. ఏ పట్టణానికి ఇచ్చారు అంతంత కోట్లు? పోర్ట్ అంటే మాటల అలాంటి వ్యవహారం చేసి అభివృద్ధి చేయిందేంటి? అభివృద్ధి లేనిదేంటి బందర్కి? ఈ ఊరికి లేనిపోని మాటలు మాట్లాడతాడు. అలా వచ్చి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానంటాడు. ఏం చేస్తాడు? పోర్ట్ అభివృద్ధి చేస్తానంటాడు. ఆల్రెడీగా రన్నింగ్ 35% జరిగిపోతుంది అక్కడ వర్క్. ఇంక ఇది చేసేదేంటి అభివృద్ధి? కొల్లు రవీంద్ర 5 సంవత్సరాలు పనులు చేశాడా మంత్రిగా ఉండి? పేరుని నాని చేశాడా? కొల్లి రవీంద్ర చేసినటువంటి వర్క్ ఏమి లేదు. ఏమంటే మంత్రిగా గెలిచి ఇక్కడికి వచ్చి కారులో ఇక్కడ నిలబడి అక్కడ కారు ఎక్కడం, ఇంట్లోకి వెళ్ళడం, కారు ఎక్కడం, తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళే చోట ఇక్కడ వర్క్ చేసింది ఏమీ లేదు. బందర్లో కొల్లి రవీంద్ర గెలిచిన తర్వాత, పేర్ని నాని గారు వచ్చిన తర్వాతే పేదలకి ఎంతో సహాయం పడ్డాడు. ఒకటి, కరోనా టైంలో ఏ రాష్ట్రం చేయనటువంటిది ఏది ఇదేంటండి, ఆ రోజు కరోనా టైంలో ఏ రాష్ట్రం జరిగినటువంటి చేసినటువంటిది దాన్ని ఈయనే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రం కూడా చేయలే వాళ్ళకి. ఏది ఇంజెక్షన్స్ వేసేస్తారు కదండి, దాన్ని ఏమంటారు, వ్యాక్సిన్స్. అది ఆయన చేసినటువంటిది, ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి దాంట్లో చేసినటువంటిది ఆయన ఒక్కడ. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలే అభివృద్ధి. అవతల పక్క మందిని కాపాడాడు ఆ రోజున ఆయన. ఆ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి బోల్డ్ మందిని కాపాడాడండి ఆయన. యువతల పక్క 3 పార్టీలతో కొల్లు రవీంద్ర బలంగా కనబడుతున్నారు. యువతల పక్క ఫస్ట్ టైం పోటీ చేస్తున్న పేరుని కిట్టు ఉన్నాడు. జగన్ పార్టీ నుంచి సింగిల్గా పోటీ చేస్తున్నారు వీళ్ళంతా, వైసీపీ వాళ్ళు. ఎవరికి ఉంది అవకాశం? ఎవరు బలంగా ఉన్నారంటారు? ఏడవలేక పార్టీలందరినీ కలుపుకుని, అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తున్నాడు. ఏంటి గెలవలేదని తెలిసే, ఓడిపోతామని తెలిసి అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తున్నాడండి ఆయన. అంతే తప్ప భయంతో కానీ వాళ్ళకి గెలవలేని పరిస్థితి వచ్చి కాబట్టి అలాగ వెళ్తున్నారండి. ఇక్కడ జనసేన పార్టీ ఎందుకని సీటు వదులుకుంది? ఏదండి సీట్ ఎందుకని జనసేన పార్టీ తీసుకోలేకపోయింది? ఎందుకు వదులుకుంది టీడీపీకి? గెలవలేమని, ఓడిపోతామని తెలిసే వాళ్ళు రాలేకపోయారండి. ఓడిపోతారని తెలిసే వాళ్ళకి వాళ్ళు తీసుకోలేకపోయారు. కొల్లు రవీంద్ర ఎవరికి ఉంది అవకాశం ఎమ్మెల్యేగా? పేరుని కిట్టి గెలుస్తాడండి. పేరుని కిట్టు ఎందుకని పేరుని కిట్టు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు, అయినా కూడా గెలిచే అవకాశం ఉంది?
జగన్ గారు బందర చరిత్రలో ఇంతవరకు ఎవరన్నా పోర్టు తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ప్లస్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పటివరకు? అదే మచిలీపట్నానికి సముద్ర తీర ప్రాంతం కదా, ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చింది. మత్స్యకార సామాజిక వర్గానికి ఎంత వృత్తి కల్పించారో తెలుసా? అలాంటి అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటేయకుండా ఇంటింటికి సంక్షేమం అందించి తెలుగుదేశమా, వైసీపీయా, జనసేన, బీజేపీయా పార్టీ తారతమ్యం లేకుండా, ఎటువంటి తారతమ్యం లేకుండా చేసింది జగన్ గారి ప్రభుత్వంలో పేరు నాని గారి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి కిట్టుబాబు గెలుస్తాడని చెప్తాను. ఓటు పనులు పెద్దగా జరగట్లేదు. ఊరిని 4 టిప్పర్లు అటు ఇటు రోడ్డు మీద తిప్పుతున్నారంటే మనం సార్ స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసి వదిలేలా. ఇప్పుడు కూడా నేటి కాలానికి కూడా వర్క్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రోజు కూడా అభివృద్ధి ఆగలేదే, పని ఆగలేదే. ఏదో మనం చెప్పడానికి ఒకళ్ళ మీద బురదలు ఏ విధంగా ప్రవర్తిస్తే అది కరెక్ట్ కాదండి. రాజకీయాలు చేస్తే కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది ఎదుటోడి మీద బురదలు రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు అని పెచ్చోళ్ళు కాదు కదా, పిచ్చి రోజుల్లో లేరుగా. ఇంత మీడియా పెట్టారు, దొంగ మీడియాలు పెట్టి దొంగ మాటలు చెప్తాం కాదు. వీళ్ళు ఒకసారి రండి, నేను మీతో వస్తా, చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడితే అది బాగుంటుంది. చూడా పెట్టకుండా పోర్టు పని జరగట్లేదు, ఏం జరగట్లేదు అంటే ఎట్ట కుదురుద్ది? పని చేశారు కాబట్టి నచ్చితేనే ఓటేయమంటున్నారు. గతంలో కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి ఏం పనులు చేశారు? ఇప్పుడు పేరుని నాని గారు మంత్రిగా ఉండి ఎవరు బాగా బందర్కి డెవలప్ చేశారు? అసలు కొల్లు రవీంద్ర గారు ఏం చేశారు సార్? చేసి చెప్పమని, పలానా చేసామని చెప్పమని. ఏం చేశారు చెప్పమని. ఇప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు లేని చెప్పట్లేదుగా. మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది అబద్ధం కాదుగా, పోర్టు తీసుకొచ్చింది అబద్ధం కాదుగా, ఫిషింగ్ హార్బర్ అబద్ధం కాదుగా, రోడ్లు వేసింది అబద్ధం కాదుగా, ఇంటింటికి సంక్షేమం అందించింది అబద్ధం కాదుగా, విద్యా దీవెని ఇచ్చింది, వసతి దీవెని ఇచ్చింది, సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చినాయి, అమ్మఒడి ఇచ్చింది, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది అబద్ధాలు కాదుగా. మీరు కిందకి మామూలుగా డౌన్లో వెళ్ళి చూడండి, అందరికీ గ్రోత్లో వెళ్ళి చూస్తే ఎవరైనా సరే సంక్షేమం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. జగన్ గారు గెలుస్తారు. అదేవిధంగా కిట్టుబాబు ఎమ్మెల్యే అవుతాడు. కిట్టు గురించి మీ అభిప్రాయం ఏంటి? 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నాడు ఆయన? ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఆయన ప్రచారం చేసుకుని తిరుగుతున్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏం చెప్పుకుంటాడా? ప్రాణానికి తెగించి అతి చిన్న వయసులోనే కరోనా కష్టకాలంలో ఎంత మంచి చేసాడండి ఆ కుర్రోడు. ఎవరైనా సరే ప్రాణం అంటే నీకు భయం, నాకు భయం, అందరం తిరిగామా? 2-3 సార్లు కరోనా వచ్చినా సరే ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందంటే, ఏ వార్డులో ఇబ్బంది ఉందా వెళ్ళి కరోనా కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి కిట్టు. అదేవిధంగా ప్రతిరోజు కూడా గడప తిరగటం కానీ, ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉందన్నా సరే, ఎవరే ఫోన్ చేసినా సరే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అతి చిన్న వయసులో చాలా చక్కగా పనిచేస్తున్నాడు. ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తాడు, ఎవరికి ఏ కష్టం ఉందన్నా స్పందిస్తాడు. అందుకే జగన్ ఆయన వెంట ఉన్నారు. కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేశాడు, గతంలో సీనియర్ అనుభవం ఉంది. యువతలో ఏమో కిట్టుకు అనుభవం లేదు, ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. మరి ఏంటి, ఎవరికి ఉంది అవకాశం? రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు. ఇది 3వ తరం. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కొత్త ఏం కాదు. వాళ్ళ తాతగారు చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండదు. మీకు తెలీదా మన ఇంట్లో ఏం జరుగుతున్నదో? చూస్తూ ఉంటాం కదా. అనుభవం లేదని మీరు ఎట్లా అనుకుంటాం, నేను ఎట్లా అనుకుంటాం, ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఇదే. ఇప్పుడు బాలశౌరి గారి పార్టీలోంచి వెళ్ళిపోయారు కదా, పోటీ తీసుకొచ్చింది అనుమతులు నేనే, మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్తున్నారు. ఓన్లీ పేరుని వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, పోజులు ఇస్తున్నారంటూ మన విమర్శిస్తున్నారు. పోర్టు మన బందర్లో ఒకటే వచ్చిందా? ఒకసారి రాలేదు కదా. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రిని అడిగి మా రాష్ట్రానికి ఇన్ని పోర్టులు కావాలంటేనే కదా. మరి వాళ్ళకు కూడా ఈయన తెచ్చాడా? కాదు సార్, మిగిలిన తోట వచ్చిన పోర్టులు కూడా ఆయన తెచ్చాడా? మెడికల్ కాలేజీలు తెచ్చారు. 3 కాలేజీలు కంప్లీట్ అయిపోయి ఇంకా 7 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈయన తెచ్చాడా? ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని అడగబట్టి రాష్ట్రంలో అన్ని చోట్ల ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఈయన ఒక్కడే తెచ్చింది ఏముంది? అంతే కదా. నేను తెచ్చాను ఏంటి? పార్టీ ప్రమేయం లేకుండా ఈయన తేగలడా? పార్టీ లేకుండా ఈయన ఎంపీ అవ్వగలడా? ఎవరండి? మనకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఉద్యోగం చేసాం. దాన్ని నేను తెచ్చానంటే ఎట్ట కుదురుద్ది? చెప్పండి మీరు. అది ఓకే. ఇక్కడ జనసేన పార్టీ గురించి ఏమంటావు? బందర్లో జనసేన పార్టీ గురించి ఏమంటావు? జనసేన పార్టీ ఎందుకని టికెట్ తీసుకోలేకపోయింది ఇక్కడ బందర్లో? అంటే గెలవలేమేమన్న ఉద్దేశంతో మనం అదైతే టఫ్ అవుద్ది, ఇంతో మనం నెగ్గలేమన్న ఉద్దేశంతో 2 పార్టీలు కలిస్తే పనిచేస్తాయి, కొద్దిగా బలం ఏర్పడుతుందని చేసుకున్నారు. అయినా వర్కౌట్ అవదు. కిట్టే గెలుస్తాడు. కిట్టునే సంక్షేమ పథకాలే. వీళ్ళు ఊరికే మాటలే తప్ప శాతలు చేయలేదు. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. మరి అవతల పక్క మంత్రిగా పనిచేసిన ఆయన సీనియర్ అనుభవం. ఎన్ని మంత్రులు పని చేసినా కిట్టు తప్ప ఎవరు రారు, కిట్టే వస్తారు. ఎందుకని కిట్టుకి అవకాశం? సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్ గారి వల్ల
దానివల్ల జగన్ ఎవరైతే పోటీ చేస్తారు సపోర్ట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బందరు వచ్చి సంక్షేమ పథకాలు డబల్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చిన తర్వాత ఇంత లావు చూపిస్తారు, ఏమి ఉండదు, పులిహార ఇస్తారు అంతవరకు. చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నాడు, పవన్ కళ్యాణ్ హామీ అంటున్నాడు, నాది అంటున్నాడు. అంతా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గెలవమనండి ఆయన అక్కడ. ఆయన ఉంచున్న చోట ఆయన గెలిస్తే చాలు, ఇంకా వేరే చోట అవసరంలా. మన ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడారు విన్నారా పేరుని కిట్టు మీద మీరు? పేరుని కిట్టి ఏం మాట్లాడుకుని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. మనకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళే గెలుస్తారు. అది పేరుని నాని ఏం చేశాడు ఈ 5 సంవత్సరాలు బందర్కి? ఎన్ని నాని ఏం చేసినా జగన్ గారు ఏం ఫోర్త్ తెచ్చారు, మెడికల్ కాలేజ్ వచ్చింది, అది చాలు. చేశారు, పనులు జరుగుతూనే ఉన్నాయి. ఫోర్త్ది ఏంటి పోర్టు వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు మీరు? ఫిష్ మార్కెట్ జరుగుతుంది, డెవలప్ అవుద్ది. ఏ మెడికల్ కాలేజ్ ఉంటే మెడికల్ సీట్లు వస్తాయి, నలుగురికి ఉద్యోగాలు వస్తాయి అన్నీ. సరే, పేరుని కిట్టు 5 సంవత్సరాలు ఏం చేశాడు బందర్ వాసులకి? బందర్లో ఏం చేయలేదు. ఇప్పుడు చేశాడు 2 ఆయన చేతిలో వచ్చిన బస్ స్టాండ్ దగ్గర రోడ్డు వేసాడు, మినోరా సందులో ఒక రోడ్డు వేయించాడు ఆయన చేతిలో. 2 పనులు చేశాడు. అది పేరుని కిట్టు 5 సంవత్సరాలు ఏ అనుభవంతో ఉందని ఓటు అడుగుతున్నాడు. వచ్చాడండి అనుభవం. వాళ్ళ నాన్నగా తిరిగారు, ఆ నాన్నతో పాటు తిరిగాడు. ఆ నాన్న పక్కనే ఉండి చూశాడు, అనుభవం వచ్చి దాన్ని బట్టి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు. పేరునికి ఇష్టపడి వెనకాల ఉండట్లా, ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు. ఆయన సొంతంగా సర్వే చేసి ప్రతి వార్డులో తిరుగుతున్నాడు, ప్రతి మనిషి దగ్గర అన్నీ చేస్తున్నాడు అతను. కొత్త కుర్రోడు అని ఏమన్నా అనుకుంటున్నారా జనాలు? ఇక్కడ బాగానే వస్తాడు, వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చేస్తాడు అతను. ఏముంది, అవతల పక్క 3 పార్టీలు కలిసినాయి, యువతల వైసీపీ పార్టీ ఒకటే. ముస్లిమ్స్ ఓట్లు ఉండాలి కదా, ముస్లిమ్స్ ఓట్లు విడిపోతాయి కదా. విడిపోతాయి ఎందుకని అంటే జనతా గవర్నమెంట్ రాదు కదా, మున్సిపల్ ఓట్లు బీజేపీ కలిసింది కదా. బీజేపీ లేకపోతే తెలుగుదేశం పడతాయి, బీజేపీ కలిసింది కాబట్టి ముస్లిమ్స్ ఓట్లు పడవు. అది మీ మచిలీపట్నంలో ముస్లిమ్స్ ఓట్లు ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? అవకాశం అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేరండి. వాళ్ళ ఉద్దేశంలో ఏముందో అదే వేసుకుంటారు మా వాళ్ళు. వాళ్ళ ఉద్దేశంలో ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాల్సింది వాళ్ళే వేస్తారు, అంతే తప్ప ముస్లిమ్స్ ఓటు బీజేపీకి వేయాలని ఏమి లేదు. మనకి తెలుగుదేశం ఓట్లే ఉన్నాయి బీజేపీకి. బీజేపీ కలిసింది కాబట్టి కొంచెం ఇక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువే కదా బందర్లో. ఎవరో ఏ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, ఎవరికి పడే అవకాశం కాదండి. వాళ్ళు నిర్ణయించుకుని ఓటు వేసేటప్పుడు వాళ్ళు వేస్తారు. ఎవరు మనుషుల మాట నాలాగా ఎవరు చెప్పరు. మనుషులు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకుని ఎవరైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. అది ఏదో కొల్లి రవీంద్ర చేస్తున్నారంటే ఆయన పేర్ని కృష్ణమూర్తి గారికి ఉన్న పట్టు ఆయనకి లేదు. ప్రతి ఓడి దగ్గర పలకరిస్తాడు, ప్రతి మనిషి ఆయనకి తెలుసు. కొల్లు రవీంద్ర గారు ఉన్నారనుకోండి, ఆయన వేరు. ఆయన తీరు ఎలా ఉండేది? కొల్లు రవీంద్ర గారి తీరు, ఆయన దారి ఇలాగా ఉండడు కదా. బాబాయ్ అని కలుపుకుని వెళ్ళిపోవటం లేదు, అన్నయ్య అని కలుపుకోవడం లేదు. ఆయన తీరు వేరు. అది మరి పేరుని కృష్ణమూర్తి తీరు ఎలా ఉంది? కిట్టు బాగానే ఉంది, ఆయనకి సపోర్ట్. ఏది ఏమైనా కిట్టు వస్తాడండి, 100% వస్తాడు. మీరేం బాధపడవసరం. గడప తిరుగుతున్నారా? ఇక్కడ గడప తిరుగుతూనే ఉన్నారు. మరి ఓట్లు వాళ్ళకే ఉన్నాయండి సార్. ఇప్పుడు వైసీపీకి గెలవాల్సింది వైసీపీకి వస్తాయి. ఎట్టాగైనా కిట్టు వస్తాడు. ఈసారి ఫస్ట్ వచ్చాడు కాబట్టి సీటు కిట్టుకే వస్తుంది. జనసేన ఓట్లు కొల్లు రవీంద్రకి బలం అని చెప్తున్నారు. అంత సీన్ ఏమి లేదు అక్కడ. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకోలేరు. పడుతున్నాయి పథకాలు, ఉపయోగపడుతున్నాయి. ఏవో పనికి మళ్ళీ అంటారు డబ్బులు ఇచ్చి చెడగొడతాడు. ఎందుకు డబ్బులు ఇచ్చి చెడగొడతాడండి? ఎవడో ఉంటాడు సన్నాసి, తాగి తందనాడు వాళ్ళు అందరూ అటాగా చేస్తారని అనుకోవడం తప్పది. అది బందర్లో 2019 వైసీపీ పార్టీ గెలిచింది, ఈసారి గెలుచుద్దండి. ఆయన ఇక్కడున్న కిట్టు సమస్య కాదు, ఆయన ఫోటో పెట్టుకుంటే ఎవరైనా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో ఉంటే చాలా జగనే గెలుస్తాడు. కూటమితో మేమే బలంగా ఉన్నామని అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు అండి. హాస్పిటల్ 100 మంది వచ్చి ఏమవుతుంది, జగనే సీఎం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అవతల పక్క ఇంకొకరు ఎవరు వచ్చినా ఏమవుదు, ఎవరు వేయరు. జగనే చేసిన మేలు ఎవరు మర్చిపోతారండి? ఒక దమ్మున్న మగోడుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేననే
అనే సీఎం ఇంది నాకు 56 సంవత్సరాలు ఏ సీఎం అని అలా చెప్పాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? నన్ను గెలిపించండి పూర్వ వైభోగం తీసుకొస్తాడంట. పూర్వ వైభోగం దేనికంటే ముందు చెయ్యాలి కదా. ముందు చేసింటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? డోక్రా మాఫీ చేస్తానన్నాడు. చేశాడా? చేయలే. నిన్న టీవీలో చూసా, రైతు రుణం మాఫీ అన్నాడు. ఇలేకరు మీకు మళ్ళీ వచ్చి ఇలేకరు కూర్చోబెట్టి అడుగుతా అంటున్నాడు. నేను అన్నానటయ్యా, నిద్రపోతాను, నేను నిద్రపోయి కలగడం నువ్వు అని మాట మార్చాడు. అలా ఉంటుంది మరి. బందర్కి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో? ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఏం జరిగింది అభివృద్ధి బందర్లో? ఇప్పుడు అది రాడారి కేంద్ర కాడ కట్టాడు, పెద్ద హాస్పిటల్. అది హాస్పిటల్ ఏంటది? మెడికల్ కాలేజ్. అది పోర్టు. ఏ సీఎం వచ్చినా అట రాయేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎక్కడి నుంచి? ఎబ్రీంపట్నం అవతల నుంచి లారీలు డైలీ ఒక 50-100 లారీలతో వచ్చి సగం వచ్చింది పోర్టు. మొన్న నేను కిరాయికి వెళ్ళి చూసా, బాగుందా? మరి రోజుకి ఊరినే 4-5 టిప్పర్లు రోడ్డు మీద తిప్పుతున్నారంటూ విమర్శిస్తున్నారు. అది అట్టంటే నాకు మంట. మా ఇంటి ముందు నుంచి వెళ్తాయి లారీలు, తెల్లవారులు తిరుగుతూనే ఉంటాయి. అయినా అక్కడికి వెళ్తే చూస్తే తెలుస్తుంది కదండి. 5-6 కిలోమీటర్లు వెళ్ళిపోయిన సంవత్సరాలు ఎక్కే రోడ్డు. పోర్టు కాకుండా ఇంకేం చేశారు? పోర్టు కాకుండా అంటే ఇక ఇవే పథకాలు అన్నీ బాగానే చేశాడు. మెడికల్ కాలేజ్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు మీరు? ఉపయోగం చదువుకుంటారు పిల్లలు. మొన్న నా ఆటో ఎక్కారు 6 పిల్లలు, 5 ఎక్కారు. వాళ్ళని అడిగా ఏ ఊరమ్మ అంటే ఒకళ్ళేమో హైదరాబాద్ అన్నారు, ఒకళ్ళేమో అదే ఖమ్మం అలా చెప్పుకొచ్చారు. మాది ఇక్కడ కాదండి, మాది ఆ ఏరియా. మరి నేను ఊరికి అడగమ్మ ఎవరు గెలుస్తారమ్మా అని అంటే ఎవరేమన్నా జగనే గెలుస్తాడు, జగనే సీఎం అవుతాడని వాళ్ళు కూడా చెప్పారు. కుర్రోళ్ళు కూడా. ఓకే. ఇక్కడ బందర్లో జనసేన పార్టీ కూడా బాగా బలంగా ఉందంటూ మన పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమంటారు మీరు? చెప్తారు ఏముందండి, సినిమా యాక్టర్ కదా, చూస్తాకు వస్తారు ఎగబడి. వాళ్ళ అన్నయ్య సినిమా యాక్టరు, వాళ్ళ అన్నయ్యని చూస్తాకి అసలు నేనైతే 2 రోజులు 3 రోజులు బండి ఆపుకొని వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి. సినిమా యాక్టర్గా చూడాలని అనుకుంటారు. అది వేరు, ఇది వేరు. ఇది ఎలక్షన్ కదా, రాజకీయం ఇది. అది పేరుని నానిగారు తప్పుకుని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు సీటు, అంటే ఓడిపోతున్నాడని ముందే తెలిసిందంటూ కొంతమంది అంటున్నారు. ఇది నిజమేనా? అది మనం చెప్పలేమండి, అది చెప్పలేము. పేరుని కిట్టు, కొల్లు రవీంద్ర ఏంటి, ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? 100% మచిలీపట్నం పేరుని కిట్టు గారే కావాలి. ఎందుకని పేరుని కిట్టు? ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు, కుర్రాడు, అనుభవం లేదు. ఎందుకు పేరుని కిట్టు గారు అంటే, ఇప్పుడు మినిమం అనుభవం లేదన్న మాటకి మీకు సమాధానం చెప్తున్నా. ఓటు హక్కు 18 సంవత్సరాలకి ఇస్తున్నారు. మినిమం ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే 25 సంవత్సరాలు. మా నాయకుడు 27 సంవత్సరాలు ఉన్నాయి. అనుభవం గురించి అంటారా? 2020 నుంచి 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చింది. ఆయన అమెరికా వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. ఆయన వీసా కూడా వచ్చింది, అమెరికా వెళ్ళిపోవాలి. ఒక్క వారం రోజుల ముందేదో లాక్డౌన్ పడింది. అప్పటి నుంచి ఆయన నిర్ణయం మార్చుకున్నాడు. వాళ్ళ తాతగారు మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, నాన్నగారు మినిస్టర్ చేశారు, ఎమ్మెల్యే గారు. మరి ఆయన కూడా ప్రజాసేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రజల్లోకి వచ్చాడు. 2 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలంలో ప్రజలకి మంచి అందుబాటులో ఉండి, హాస్పిటల్లో కానివ్వండి, అటు పక్కన తండ్రి చచ్చిపోతే పిల్లలే రానటువంటి పరిస్థితిలో పేర్ని కృష్ణమూర్తి గారు వాళ్ళ సైన్యంతో హాస్పిటల్లో సర్వీస్ చేశారు. చాలా దగ్గరయ్యారు మచిలీపట్నం ప్రజలకి. ఆ సమయంలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ సమయం అది. ఎందుకంటే మనం కళ్ళారా చూసాం అది. ఇప్పుడు ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు చెప్పారు కదా, విజయవాడ పారిపోయాడు ఆయన. 5 ఏళ్ళు మంత్రి చేశాడు ఆయన. మంత్రి చేసి కూడా మచిలీపట్నంలో దాదాపు 7 శాఖల మంత్రి ఏం చేశాడు ఆయన? మచిలీపట్నంలో 5 సంవత్సరాల్లో 6 నెలల్లో పోటీ తీసుకొస్తా అని చెప్పాడు. ఒక్క ఇటుకరాయన కట్టాడు కొల్లు రవీంద్ర గారు? చెప్పండి మీరు. పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు. వాళ్ళ మచిలీపట్నంలో ఎక్కడ చూసినా, ఏ ఏరియాకి వెళ్ళినా, అరే ఇది పేర్ని కృష్ణమూర్తి గారు కట్టిందిరా, అరే ఇది పేర్ని నాని గారు కట్టారా. మొన్న రీసెంట్గా మన పేర్ని కిట్టు గారు, ఆయన ఇంక ఎమ్మెల్యే కూడా కాల, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో మాట్లాడి మచిలీపట్నంలో యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక స్పోర్ట్స్ లాగా ఒక ఆట ఆడుకునేది, ఒక ఇండోర్ స్టేడియం లాంటివి కావాలని చెప్పి 2.5 కోట్లు శాంక్షన్ చేసి మరి కట్టి చూపించాడు ఆయన. పేర్ని నాని గారు ఉన్నారు, ఖచ్చితంగా పోటు కడతా అన్నారు. 2 సంవత్సరాలు మన కరోనాలో పోయింది. 6 నెలలు 8 నెలలు ఏమో మన పోర్టు పర్మిషన్ తీసుకొచ్చి ఇవాళ దాదాపు 1.5 సంవత్సరం నుంచి పోర్టు పనులు జరుగుతున్నాయి. మీరు వెళ్ళి ఒకసారి పోర్టు కూడా చూడొచ్చు. మచిలీపట్నంలో దాదాపు 6,000 కోట్లతో, అలాగే 550 కోట్లతో హార్బర్ నిర్మిస్తున్నారు. ఒక మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ వచ్చారు. ఇప్పుడు దాదాపు 170 మంది పిల్లలు ఉన్నారు దాంట్లో. అలాగే అనేక విధాలుగా మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఏదైనా చేశారంటే వాళ్ళ మచిలీపట్నంలో పేర్ని కుటుంబమే. పేర్ని కుటుంబం వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల దగ్గర, హాస్పిటల్ దగ్గర అని చెప్తూ ఉన్నారు పార్టీ మారినటువంటి ఎంపీ వల్లంనేని.
బాలశౌరి గారు అంటే బాలశౌరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తేనే ఆయన ఎంపీ అని మాకు తెలుసు. బాలశౌరి గారు ఎవరో మాకు తెలియదు. మా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఎంపీ టికెట్ ఇస్తే మేము కష్టపడి ఆయన గెలిపించుకున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కాబట్టి ఆయనకు వచ్చినట్టు ఫండ్స్లో డెవలప్మెంట్ కొద్దిగా మచిలీపట్నంలో అక్కడక్కడ ఇచ్చారు. కానీ అది ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బాలశౌరి ఎక్కరా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన ఎక్కడండి? ఇవాళ పార్టీలు మారి 10 రకాలుగా ఆయన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మచిలీపట్నం చేసింది ఏం లేదు. మన పవన్ కళ్యాణ్ బందరు వచ్చి ఇక్కడ ఎవరో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నాకు తెలియదు, పేరు కూడా తెలియదు అని చెప్తూ ఉన్నారు. మరి అసలు పవన్ కళ్యాణ్ గారికి గత ఎలక్షన్లో మీరు 2019 చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు 134 మందికి సీట్లు ఇచ్చారు. మీరు గట్టిగా 134 మందిలో 34 మంది పేర్లు చెప్పమనండి పవన్ కళ్యాణ్. వాళ్ళ పార్టీ వాళ్ళనే, ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అవసరంలో వాళ్ళ పార్టీ వాళ్ళనే 2019లో 134 మంది టికెట్లు ఇచ్చారు. మీరు ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? 21 మంది. దాంట్లో 14 మంది టీడీపీకి బీజేపీ సంబంధించిన వాళ్ళు. వేరే ప్రత్యేకంగా మీరు ఇచ్చింది ఎంతమందికి? 8 మంది 9 మంది మీరు టికెట్లు ఇచ్చారు. వాళ్ళ పేర్లే మీకు సరిగ్గా తెలియదు. మా క్యాండిడేట్ పేరు ఎలా తెలుస్తుంది మీకు? ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజల కోసం పరితపించే నాయకులకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. ఓకే, ఏంటి ఏమంటారు? ఇప్పుడు కొల్లు రవీంద్ర సీనియర్ అని చెప్తూ ఉన్నారు. ఈయన ఎట్లా ఉంది ప్రచారం? కిట్టు చేస్తుంటే ప్రచారం ఏ విధంగా? కొల్లు రవీంద్ర గారు సీనియర్ అంటే వీకెండ్ మంత్రి. 5 సంవత్సరాల్లో వారానికి ఒకసారి ఆదివారాల సండే పెట్టి వారానికి ఒక ప్రోగ్రామ్ చేసేవాడు. బీచ్ ఫెస్టివల్ చేశాడు, అలాగే యువక్రీడాలను చేశాడు. దాంట్లో సీనియర్ ఏమని మచిలీపట్నం డెవలప్ చేయడంలో సీనియర్ కాదు. ఆయనకన్నా వయసులో చిన్నవాడు, నవయువకుడు. ఇవాళ మచిలీపట్నంలో డెవలప్మెంట్లో పరిగెత్తిస్తున్నాడు. అది చెప్పుకోలేడుగా ఆయన. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ మచిలీపట్నంలో పేర్ని కుటుంబమే ప్రజలకి దగ్గరై ఏ సమస్య ఉన్నా పరిష్కరించింది పేర్ని కుటుంబమే. కొల్లు రవీంద్రను నాని గారు ఓడించారు. ఇప్పుడు ఈయన చేయగలరా పని? కిట్టు 100కి 100% విన్నింగ్, 100% డౌటే లేదు దాంట్లో. ఎవరు అవకాశం ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా మచిలీపట్నంలో? పేరుని కిట్టే గెలుస్తాడు. అవతల పక్క సీనియర్ కూటమి అభ్యర్థి 3 పార్టీలు కలిపి నిలబెట్టినాయి ఆయన్ని. ఇక్కడ వైసీపీ నుంచి ఈయన కొత్త ఆయన వ్యక్తి. ఇప్పుడు 3 పార్టీలు కలిపినాయి అంటున్నారు, సీనియర్ అంటున్నారు. గత 2014లో అట్టాగే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, నాకు ఒక ఛాన్స్ ఉండే, నేను రాష్ట్రాన్ని ఏదో చేసేస్తాను, పోటీ చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? ఏం చేయలే. ఈయనకు 3 శాఖల మంత్రి ఇచ్చారు కొల్లు రవీంద్రకి. ఈ 3 శాఖల మంత్రి ఇస్తే 5 సంవత్సరాలు కూడా బందర్లో పేరు నాని గారు వేసిన రోడ్ల మీద దర్జాగా తిరిగాడు, కానీ ఒక రోడ్ లేదు. ఆయన వేసిన రోడ్డు ఏదైనా ఉందంటే, కొల్లు రవీంద్ర వేసిన రోడ్డు ఏదైనా ఉందంటే జడ్పీ సెంటర్ నుండి మన చిలకలపూడి అటు తిరుగుతాం చూడు, ఆ డబలింగ్ మట్టికి ఆయన హయాంలో అయింది. అది తగిమ మొత్తం కూడా పేరు నాని గారు చేసిన రోడ్లు బందర్ మొత్తం. రోడ్లు ఏంటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, అది బైపాస్ రోడ్డు కిల్లు వదిలిపెట్టేశారు. మళ్ళీ నాని గారు వచ్చినాక మళ్ళీ దాన్ని మొన్న 2019లో రోడ్డు వేశారు. అది మీ ఊరికి ఏం పనులు చేశారు? మా ఊరికి మొత్తం తార్ రోడ్డు ఎలా ఉందో చూశారు. మా ఊరు వచ్చేటప్పుడు మా ఊరు బౌండరీ ఎంత లెక్క ఉందో అంత లెక్కలాగా ఉంటుంది. నాన్నగారు గెలవక ముందు సిమెంట్ రోడ్లు వేశారు, గెలిచినాక 40 సిమెంట్ రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు. మొత్తం సమస్తం నాన్నగారు గెలిచిన తర్వాత, ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చాం. 272 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇక్కడ ఉన్న కార్యకర్త అనేవాడు కూడా ఎవడు కూడా పోవాలా పిల్లలు ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ గ్రామంలో చేసాం. పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ నేను తీసుకొచ్చినాయి అంటూ మొన్న బాలశౌరి అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? వీళ్ళు ఓన్లీ ఫోటోలు దిగుతున్నారని చెప్తున్నారు ఆయన. ఓకే, దీని గురించి నేను చెప్తాను. బందర్ జనాన్ని కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాలశౌరి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. ఆ మెడికల్ కాలేజీ అనేది నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి 3 కాలేజీలు ఇచ్చారు పర్పస్ మీద. ఇస్తే ఆ 3 కాలేజీలు మచిలీపట్నం కాలేజీ ఒకటి ఏంటి, ఇది అందరూ తెలుసుకోవాలి. ఎవరికి తెలియదు. స్టేట్ గవర్నమెంట్ డబ్బు 40%, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు 60%. ఈ హాస్పిటల్లో ఎక్కడ పెడదామనే దానికి కనీసం ఎంపీకి ఆయన సహకరించాలి. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా నుంచి ఉన్న చంద్రశేఖరరావు గారు బందర్లో పెట్టమని చెప్పి దీనికి ఒక కమిటీ చేస్తే, ఆ కమిటీలో బందర్లో పెట్టాలని చెప్పి ఆయన సహకరించాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ నుంచున్న మళ్ళీ ఎంపీ అభ్యర్థి. ఈ విషయం ఎవరో తెలియదు. ఆడేదో ఎల్ఈడి వ్యాన్లు పెట్టుకునేదో చెప్తున్నాడు. మా ఊరు కూడా వచ్చింది, ఎల్ఈడి ఏదో చేశాను అంటున్నాడు. ఆ పుట్లెంగడం ఆడ అసలు కనీసం
ఎన్నికల ప్రచారానికి రాలా 2019లో గెలిచినా కూడా ఏ ఊరు కూడా ఈ బందర్ మండలంలో ఏ ఊరు తిరిగాడు చెప్పండి. ఇది దేనికి వేస్తారు చెప్పండి ఆయనకి. పార్టీ మారిపోయారు కదా. ఒకటి పార్టీ మారిపోయిన సంగతి పక్కనట్టండి. ఫోర్త్ ఇచ్చానంటున్నారు. ఫోర్త్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో స్టేట్ కడుతుంది వాళ్ళ ఫోర్ట్. అర్థమైందా? 4,000 కోట్లు అదే 3,800 కోట్లు ఏదో ఒక బ్యాంక్కి లోన్ ఇచ్చి దాన్ని బట్టి ఇప్పుడు ఫోర్ట్ కడుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 బిల్ల కాదు కదా, పైసా కూడా రాలా. ఈ విషయం అందరు ప్రజలు తెలుసుకోవాలి. అది పబ్లిసిటీలో కొద్ది వెనకైంది. రేపు ఎల్లుండి జగన్ గారు వస్తాడు, వచ్చినప్పుడు అప్పుడే దులుపుతాడు అన్న. పార్టీ మారిపోయాడు కదా ఎంపీ గారు, మరి ఏమైనా పార్టీకి నష్టం కదా ఏది? వైసీపీకి ఇక్కడ అసలు మా పార్టీ జెండా మీద గెలిచాడు, ఉంటే అంతా ఊడిపోతుంది. అక్కడ కుక్క నుంచో పెట్టినా గెలుచుద్ది మాకు. ఇక అర్థం కావట్లా. ఇప్పుడు పేరుని కిట్టు చిన్నోడు ఏదో పెద్దోడు అని చెప్పారు, అది కాదు. అక్కడ ఎవరు జగన్ చంద్రబాబు ఆ రేంజ్లో వాళ్ళ ఎలక్షన్ జరుగుతుంది. అంతేగాని చిన్న కుర్రవాడు ఏదో పెద్దోడు అనుభవజ్ఞుడు దీనికి దోచుకు తింటే అనుభవజ్ఞుడు. అంత క్రితం 5 సంవత్సరాల్లో జన్మభూమి కమిటీ వాళ్ళు ఒక పెన్షన్ ఇప్పించాలంటే 3,000, ఇది చేయాలంటే 4,000. దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టారు. అంత క్రితం టీడీపీ వాళ్ళు దోసుకు తినేశారు మా గొల్లబాలన్నీ. అది ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు. అవతల పక్క మంత్రిగా పనిచేసిన ఆయన సీనియర్ అనుభవం. ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? కిట్టు గారే గెలుస్తారు. ఎందుకని కిట్టుకి అవకాశం అనుకుంటున్నారు? కిట్టు 4 సంవత్సరాల నుంచి కోవిడ్ టైంలో కూడా బాగా వర్క్ చేశాడు. సానుభూతితో వేస్తారు. అలాన ఆధారణ కూడా ఉంది. అది ఈ నానిగారు తప్పుకుని వీళ్ళ అబ్బాయిని పెట్టడం వెనకాల ఏంటి కారణం అనుకుంటున్నారు? ఆరోగ్యం సహకరించక కంప్లీట్గా కుటుంబం, మరి తాతల నాటి నుంచి ఉండే కుటుంబం కదా, అప్పుడు కొడుకుని లాక్కొచ్చాడు. అది కారణం. ఆరోగ్యం సహకరించకే. కొంతమంది విమర్శిస్తున్నారు, ఆయన ఓడిపోతాడు ముందే తెలిసింది అందుకని వీళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు అంటున్నారేంటి? ఆరోగ్యం గురించి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఆరోగ్యం సహకరించకే కొడుకుని తీసుకొచ్చాడు. లేకపోతే వాళ్ళు బీటెక్ చదివినాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ₹1,00,000 జీతం ఇస్తారుగా. ఎక్కడో చోట జాబ్ చేస్తే జాబ్ వదులుకుని ఇక్కడికి వచ్చాడంటే మరి అది దీని మీద ప్రజాసేవ చేద్దామనే ఒక నమ్మకంతో వచ్చాడు. అది ఎట్లా ఏమనుకుంటున్నారు కిట్టు గురించి ఇక్కడ జనాలు? నెంబర్ 1 మనిషి, గుడ్ క్యారెక్టర్, కాండక్ట్ అంతా గుడ్. వ్యక్తిత్వం, మాట తీరు, జనాలతో ఎలా ఉంటాడు, కార్యకర్తల నాయకులను కలుపుకుని వెళ్తున్నాడు. బాగా నిదానస్తుడు, అందరిని కలుపుకొని వెళ్తున్నాడు. మరి అవతల పక్క రవీంద్ర ఏమంటారు? రవీంద్ర గారి గురించి ఏమంటారంటే మరి ఆయనకి కొన్ని మైనస్ పాయింట్లు ఉండేవి కదా. లోకడేదో హత్యలు జరిగింది అని, అందులో ముద్దాయి అని మైనస్ పాయింట్లు ఉండేవి. మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటారో ప్రజలు చూడాలిగా. అది అందుకితం 5 సంవత్సరాలు కూడా మరి అందుకితం వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి పోర్ట్ రాలేదు కదా, హాస్పిటల్ రాలేదు కదా. మరి కృష్ణా యూనివర్సిటీ కాడ వైఎస్ఆర్ టైంలో వచ్చింది. అది పేరు నాని గారు తీసుకొచ్చింది. అది మరి ఇంకా డెవలప్మెంట్ ముఖ్యమైన ఇవే కదా ఉన్నది మనకు కావాల్సింది. హాస్పిటల్స్ తీసుకురావాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. లేకుంటే అసలు ఏమి పర్మిషన్ ఏమి లేకుండా శంకుస్థాపన చేస్తామండి. ఉద్దేశం ఏమైనా ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత శంకుస్థాపన చేయాలి. అది శంకుస్థాపనకి 8 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గెలిచిన తర్వాత ఈయన పర్మిషన్లు అన్నీ తీసుకున్న తర్వాతే పోర్టు ముందుకు నడిచింది. ఇది బ్యాంక్ లోన్తో సహా అప్పుడు ముందుకు వెళ్ళారు. అది అసలు పరిస్థితి. మీ ఊరికి ఏం పనులు జరిగినాయి 5 సంవత్సరాలు? ఏం చేశారు? ఊరు రోడ్లు అన్నీ పని, పెన్షన్లు అవి బాగా ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు. మీ దగ్గరలో ఎక్కడ ఇచ్చారు ఇళ్ళ స్థలాలు? ఇళ్ళ స్థలాల్లో ఊరికి పక్కమటే ఇచ్చారు 3 కాలనీలు. 3 కాలనీలు ఉన్నాయి. ఎంతమందికి వచ్చుంటారు సుమారు? 272. కట్టుకుంటున్నారు ఇళ్ళు? కట్టుకుంటున్నారు. కొన్ని గృహప్రవేశాలు అయిపోయినాయి, కొంతమంది కడుతున్నారు సగంలో ఉండి. ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకున్నారు అధికార పార్టీ వాళ్ళు కానీ, వాలంటీర్లు కానీ? తీసుకోవాలి.
ఎంత విలువ చేసిద్ది ఆ స్థలం? స్థలం 3 లక్షలు 4 లక్షలు చేస్తుంది. 3 లక్షలు చేస్తుంది స్థలం. ఓకే, కిట్టుకి ఉంది అవకాశం అనుకుంటున్నారు అయితే? కిట్టిగా ఉంది అనుకుంటున్నాను. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరికి ఉంది అవకాశం అనుకుంటున్నారు? పేరుని కిట్టుకు ఉంది. కిట్టుకి. ఎందుకని కిట్టుకి? యువ నాయకుడు, బాగా అనుభవం ఉన్న, వాళ్ళ నాన్నగారి ద్వారా అనుభవం ఉంది, అందువలన బాగా చూశాను చూడండి బాబు. సరే, ఎందుకని అవకాశం ఉంది అనుకుంటున్నారు? అనుభవం ఉంది, కొంచెం బాగా తెలివితేటలు బాగా నేర్పరి. అవతల పక్క ప్రత్యర్థి మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకుడు అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? సీనియర్ నాయకుడి కంటే ఆయన కంటే ఈయన ఇక్కడ ఎక్కువ అభివృద్ధి బాగా చేశారు కదా. పథకాలు కానీ, హార్బర్ కానీ, పోర్టు కానీ. ఇప్పుడు అంతకుముందు పోర్టు అన్నారు కానీ ఎవరికాళ్ళు శంకుస్థాపన రాయించారు కానీ అక్కడేమి పని ఏం జరగల. ఇప్పుడు పని ఏముంది, మొత్తం 25% 35% దాకా పని కంప్లీట్ అవుతుంది. అంతకుముందు కూడా చాలా మంది శంకుస్థాపన చేశారు పోర్టుకి, ఇప్పుడు చేశారు అంతే. పని స్టార్ట్ చేయాలి. అప్పుడు ల్యాండ్ సేకరణ ఏం చేయకుండా ఓన్లీ రాయేసి వదిలేశారు. అది ఓన్లీ రాయేసి వదిలేశారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళి చూసి వచ్చాం. ఆల్రెడీ వెళ్ళారా? పోర్టు కాడికి 3 సార్లు వెళ్ళి వచ్చాం. హార్బర్ జరుగుతుంది, రోజు ఫోటోలు కూడా చూస్తున్నాం. వర్క్ కూడా ఇప్పుడు పురోగతిని స్పీడ్గా జరుగుతుంది. చాలా మంది సాధించలేపారు పోర్టుని, నాన్నగారు తీసుకొచ్చారు అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ నాన్నగారే చెప్పారు, బందరు వచ్చేటట్టయితే మా పోర్టు శంకుస్థాపనగా రావాలంటే ఇంకా వేరే అడిగేది ఏం లేదని నాన్నగారే చెప్పారు. జగన్ గారు వచ్చిన మీటింగ్లో వచ్చేటప్పుడు మా శంకుస్థాపనకే వచ్చే పని ఉంది, దానికోసమని. మొన్న ఎంపీ గారు పోర్టు నేను తీసుకొచ్చాను, మెడికల్ కాలేజ్ నేను తీసుకొచ్చాను, వీళ్ళు ఓన్లీ ఫోటోలు దిగుతున్నారంటూ వాళ్ళ వంశీ అంటున్నారు, బాలశౌరి అంటున్నారు. అదేం లేదండి, ఐదు మాటలు అంతకుముందు జరగలేదు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ జరగలేదు. అమరావతి అన్నారు, అది అటాగా అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత, నా జగన్ గారు వచ్చిన తర్వాత కిట్టు గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది జనాల్లో? కిట్టుకు మంచి ఒక నాయకుడు, బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ సక్రమంగా అందిస్తారని. ఎవరికి ఉంది అవకాశం అనుకుంటున్నారు మీరు? అవకాశం పెండి కిట్టుకి ఉంది. కిట్టు అదే కొల్లు రవీంద్ర మంత్రి సీనియర్ నాకే ఉంది అవకాశం ఆయన చెప్తున్నారు. ఈయన కొత్త కుర్రాడు, అయినా కూడా కిట్టుకే ఉంది అవకాశం. అవకాశం అంతా కిట్టుకే ఉందండి, ఇంకెవరికి లేదు ఇక్కడ. అదే ఎందుకనండి కిట్టుకి? వైఎస్ఆర్ చేసిన పథకాల కోసం ఆడవాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకి వేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి కిట్టుకే వేస్తారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. బందర్కి ఏం పనులు జరిగినాయి? బందర్కి అభివృద్ధి బాగానే జరిగింది. పోర్ట్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ ఒకటి వచ్చింది, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ ఉంది కాబట్టి ఆపారు. అది ఓకే. పోర్టు కూడా గతంలో కూడా చాలా సార్లు శంకుస్థాపన జరిగినాయి కదా. చేశారు, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చేశారు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చేశారు, తర్వాత మన చంద్రబాబు చేశారు, ఆగిపోయినాయి. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా అంటే పోర్టు ఇది చేయటం వల్ల ఆగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఆపేశారు. ఇప్పుడు పోర్టు పని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. లేదు అటు ఇటు ఊరికే 4 రాళ్ళు తిప్పుతున్నారు, క్రేన్లు పెట్టారు 2 అంటున్నారు. లేదు, జరుగుతుంది. వెళ్ళి చూసుకోవచ్చు. మీరు వెళ్ళి చూసారా? మీరు వెళ్ళారా? వెళ్ళాము. ఏంటి పోర్టు వల్ల ఏంటి ఉపయోగం బందర్కి? బందర్ పోర్టాలు ఉపయోగం ఉంది. డీ పోర్ట్ కట్టేస్తే మనకి రవాణా సరుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ ఉపాధి ఉండిద్ది అంటారు? ఉపాధి నెంబర్ ఉంటుంది. పోర్టు పని అయిపోతాయి. అదే ఓకే. జరుగుద్ది అనుకుంటున్నారా? పోర్టు పని జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తే కంపల్సరీగా చేసి పెట్టేస్తారు. నాన్నగారి పాత్ర ఏమైనా ఉందా పోర్టు తీసుకురావడంలో, పోర్టు పనులు జరగటంలో? మీరు చెప్పండి. నాన్నగారి పాత్ర ఏముంది సార్? బాగానే ఉంది, బాగానే చేశారు. ఆయన అన్ని పనులు బాగానే చేసుకుంటూ వచ్చారు. తీసుకురావడంలో, పనులు జరగటంలో నాన్నగారు బాగా పనిచేశారు అనుకుంటున్నారు మీరు? బాగానే పనిచేశారు. చేస్తే బట్టే ఇప్పుడు వచ్చింది పోర్టుకి మనకి శంకుస్థాపన చేశారు, మొదలు పెట్టారు, అన్ని పనులు బాగానే చేశారు. అది కిట్టు గురించి ఏమనుకున్నారు జనాలు? ఇక్కడ జనాలు తిరుగుతున్నాడు, ఆయన కుర్రోడు కదా, మనస్తత్వం ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది? కిట్టు గురించి ఏముందంటే జనాలు బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. బాగా చేస్తారు, ఉద్యోగవంతుడు, బాగా చేస్తారు అనుకుంటున్నారు. అది కుర్రోడు కదా అని ఏమన్నా లైట్ తీసుకుంటున్నారు? లైట్ ఏం లేదు, కుర్రోడు చేస్తాడు, అనుభవం గలవు చేయాలి. వాళ్ళ నాన్న కుడి భుజం, వాళ్ళ తాతయ్య కానీ
రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళందరూ. అది పేరుని ఫ్యామిలీ ఎలా ఉండిద్ది, మాట తీరు జనాలతో ఎలా ఉంటారు వీళ్ళు? ఫ్యామిలీ నెంబర్ కూడా ఉంటారండి. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, ఏ భేదాలు దోషాలు లేవు, బాగానే ఉంటారు వాళ్ళు. ఓకే. అవతల పక్క మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత 3 పార్టీలు కలుపుకుని వస్తున్నాడు ఆయన. వస్తారు 3 కాదు 10 పార్టీలు వచ్చినా సింహలాగా పనిచేస్తుంది. అది ఓకే. ఇక్కడ జనసేన ఓటింగ్ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీకి వెళ్ళిద్దా? లేదు, వెళ్దాం. ఎందుకని వెళ్దు. పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఉంటున్నాడు తెలుగుదేశానికి. కళ్యాణ్ సపోర్ట్ వచ్చినా, మోడీ సపోర్ట్ వచ్చినా, చంద్రబాబు సపోర్ట్ వచ్చినా రాదు. అది ఓకే. ఇక్కడ బాలశౌరి గారి పార్టీ మారి ఓటు నేనే తీసుకొచ్చాను, పేరుని వాళ్ళు ఓన్లీ ఫోటోలు దిగుతున్నారు, పోజులు ఎత్తున్నారని మొన్న విమర్శిస్తున్నాడు. ఇస్తారు ఎందుకు? బాలశౌరి గారి పనులన్నీ బాగానే చేసి వెళ్ళాడు, కాకపోతే కాపు ఓట్ల మూలంగా దానిలో దూరాడు, అంతవరకే. అంతే, ఓట్ల కోసం తప్ప మీదేం లేదు. ఈ పోర్టు కానీ మెడికల్ కానీ నేను తీసుకొచ్చింది పేరుని నాని ఏం చేయలేదు అంటున్నాడు ఆయన. అలాగంటారండి రాజకీయం. మన వాలంటీర్లే కానీ ఇబ్బంది లేకుండా పేదల పేదలట పెన్నిదిగా ఈ పథకాలు అయితే కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని ఇంకొంచెం బెటర్గా ఆలోచించాలి వీళ్ళు. పథకాలు ఉన్న వాళ్ళకి కొంతమంది అందరూ పేదలు ఉన్నారు, కొంత పాన్ కార్డు ఉన్న వాళ్ళకి, కొంతమందికి కారు ఉన్న వాళ్ళకి, వీళ్ళు ట్యాక్సీ డ్రైవర్లకి కొంతమందికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు డబ్బులు. అది కూడా ఈ నెక్స్ట్ ప్రభుత్వంలో వీళ్ళు బెటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు డబ్బులు. అది కూడా ఈ నెక్స్ట్ ప్రభుత్వంలో వీళ్ళు బెటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు డబ్బులు. అది కూడా ఈ నెక్స్ట్ ప్రభుత్వంలో వీళ్ళు బెటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు డబ్బులు. అది కూడా ఈ నెక్స్ట్ ప్రభుత్వంలో వీళ్ళు బెటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు అంటున్నారు డబ్బులు. అది కూడా ఈ నెక్స్ట్ ప్రభుత్వంలో వీళ్ళు బెటర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కొల్లు రవీంద్ర ఎవరికి ఉంది అవకాశం ఎమ్మెల్యేగా? బాగా కిట్టుబాబుకే కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా కిట్టుబాబు 5 సంవత్సరాలు బట్టి కరోనా టైంలో కానీ బాగా తిరిగాడు, బాగా సేవ చేశాడు. ఆ సేవను మర్చిపోతున్నాం. అందుకేతం టీడీపీలో ఎవరు మా దగ్గర రాలా. పేరుని కిట్టు కానీ నాని గారు కానీ సేవ బాగా చేశాడు అప్పుడు. అది కాకుండా మాకు అభివృద్ధి బాగా జరిగింది, పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ. అందుకైతే ఎప్పుడు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు, శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. చూసారా మీరు? వెళ్ళి చూసాం మేము. అంతకితం మెడికల్ కాలేజీ ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ అక్కడ కూడా వెళ్ళాం ఒకసారి, ఎట్లా ఉంది ఏంటి అని. ఎక్కడ హార్బర్కి అక్కడ కూడా పనులు చాలా వరకు జరిగినాయి. అంతకితం ఎప్పుడు లేదు, అలాంటిది అభివృద్ధి జరిగింది. అందుకని కిట్టుబాబుని కోరుకుంటున్నాం మేము. మళ్ళీ వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి, మాకు అందరికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మా జిల్లాకి. దాని గురించి మేము ఏం చేశారు ఈ 5 సంవత్సరాల పనులు? మా ఊరికి 42 సీసీ రోడ్లు వేశారు, 1,30,00,000 తార్ రోడ్ వేశారు. ఎక్కడి నుంచి ఇక్కడ పెద్ద కానించి బీవీ తోడ వరకు. మళ్ళీ అదే కాకుండా రైతు భరోసా, మేము ఎక్కడికి వెళ్ళకుండా రైతు భరోసా దగ్గరికి. సచివాలయంకి మాకు ఏది కావాలన్నా సరే అందుకైతే బందరు వెళ్ళాల్సి వచ్చేది. బందరు వెళ్తే ఎవరు సమాధానం చెప్పేవాడు కాదు. ఇప్పుడు వాలంటీర్ వచ్చి మీకు ఏం కావాలి ఏంటి అని ఇంటికి వచ్చి అడిగి తీసుకెళ్ళి మా కాగితాలు మాకు ఇచ్చేస్తున్నారు. సచివాలయంకి ఎక్కడ అంతా కలిసి 6 కిలోమీటర్లు లేదు. హెల్త్ క్లినిక్ ఇంటికి వచ్చి టెస్టులు చేయడం, ఇది బాగుంది. మళ్ళీ కంటి చూపు చూసి కళ్ళజోళ్ళు కూడా వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చారు మాకు. ఏనాడు లేదట, ఎక్కడో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చిన మందులు ఏ ఇచ్చేవాళ్ళు. నెల వచ్చి ఇది ఆరోగ్య సురక్ష అని పెట్టారు. ఆరోగ్య సురక్ష అని పెట్టి చక్కగా దగ్గరలోనే పెట్టారు. అందరం వెళ్తాం, చూపించుకుంటాం, ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. పేరుని కిట్టుకి ఎదురు ప్రత్యర్థిగా కూటమి అభ్యర్థి మంత్రిగా పనిచేశారు, సీనియర్ రాజకీయ అనుభవం అని చెప్తున్నారు. యువతల పక్క కొత్త వ్యక్తి అని చెప్తున్నారు పేరుని కిట్టుని. కొత్త వ్యక్తి అంటాకి జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త వ్యక్తి అన్నారు అంతకితం. ఈయన 15 సంవత్సరాలు బట్టి సీఎం చేశాను, 3 సార్లు చేశాను అన్నాడు. అయితే ఇంత అభివృద్ధి అంతకని ఎందుకని జరగల? కొత్త వ్యక్తి అంటే ఈయన వచ్చిన అభివృద్ధి జరిగింది కదా. మరి అలాగే కిట్టుబాబు కూడా కొత్త ఆయన్ని చూసుకుని అభివృద్ధి చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అందుకని కిట్టుబాబు అయితేనే బాగా చేస్తారనిపిస్తుందండి. ఎంతవరకు కొల్లు రవీంద్ర అన్న వ్యక్తి ఇక్కడ తుఫాన్లు వచ్చినాయి, పొలాలు పోయినాయి, ఒక్కసారి కూడా పరామర్శకు రాలే రైతు దగ్గరికి. కిట్టుబాబు తుఫాన్ వచ్చిన తెల్లారే వచ్చి చేలు చూసి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాడు మాకు.
మరి అలాంటి వ్యక్తిని మాకు కావాలనుకుంటాం, కానీ ఎప్పటి నుంచో చేశాడు, జనాలను పట్టించుకోవాలా, దానికి తేడా కనిపిస్తుంది కదా. అందుకని కిట్టు అయితేనే బాగుంటుంది. వాళ్ళ నాన్న కూడా వెనకాల ఉండి సలహాలు సంజేసిస్తాడు, వాళ్ళ నాన్న కూడా అడగచ్చు. ఉన్నారు పేరు నాని గారు, ఆయన వెనకాల నడిపిస్తూ ఉంటారు. కొల్లు రవీంద్ర గారు ఆయన వాడిపోయి ఉండి ఇప్పుడు ఆయన లైన్లో ఉన్నారు. ఏమంటే ఎవరు వస్తే బాగుండదంటే వచ్చిన వాడిని బట్టి మచిలీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జరిగిందంటే ఎవరు వచ్చినా సరే ఫిషింగ్ హార్బర్ మీదే ఉన్నారు. ఆయన తీసుకొచ్చానని చెప్పి ఆయన సొంతకాలం ఆయన చేశారు. ఇప్పుడు ఎటు పేరు నాని గారి హయాంలో అది కొంతకాలం జరిగింది. బాలచౌరి గారు చేశారని చెప్పి ఆయన అంటారు. ఏంటి ముందు హార్బర్ పూర్తి అవునా ఎవరని రాని, అంతకుముందు చేసేది ఏం లేదు. ఎవరు గెలిచినా సరే సీఎం జగనే పక్కా. అది ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలాంటివి ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇవాళ 2 నెలల నుంచి పింఛన్లు తీసుకుంటాక ముసలు వెళ్ళి కూర్చున్నారు. ఇంటికి వెళ్ళి తమ్మేసి తెల్లారుజామున 5 పింఛన్లు ఇస్తున్నాడు. వాళ్ళే ఆయనకి అండదండ చాలు. వాళ్ళకి వృద్ధాజి పింఛన్లు, వికలాంగులు అన్నీ కూడా ప్రతి వాళ్ళకి, కానీ ఆటో వాళ్ళకి. ఇప్పుడు ఆటో వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ వచ్చేటప్పటికి ఆటో వాళ్ళు మహిళలకి ఫ్రీ అన్నాడు. తెలంగాణ ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు బందర్లో కూడా, ఇప్పుడు బందర్లో ఏపీలో కూడా ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిందనుకో ఆటో వాళ్ళు ముందు పోతారు. ఆటో వాళ్ళకి ఇప్పుడు 10,000 కాదు, రేపు 20,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. ఓకే, 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆటోలు తీసుకెళ్ళగా పెట్టుకోవాలి కదా. 10 రూపాయలు మిగిలితే ఏంటో ఒక ఆడ మనిషి ఆటో ఎక్కోకుండా ఆ బస్సు కోసం చూసిద్ది. అదే పరిస్థితి. బాగా తిరుగుతున్నాడా జనాల్లో? పేరుని కృష్ణమూర్తి, నాని, పేరుని కిట్టు తిరుగుతున్నారా? అలాగే ఎక్కువ ఉంటుంది. ఎవరిది? పేరుని కిట్టు, కృష్ణమూర్తి అలాగే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకే ఉందా? అలాగే ఎక్కువ ఉంటుంది. వీళ్ళది ఇక్కడ నందిగామను, గుడివాడ లోకల్ పేరు వీళ్ళది ఉంటుంది, రవి గారిది ఉంటుంది. బందర్లో పేరుని వాళ్ళ హవానా? పోయిన పేరుని వాళ్ళది హవా ఉంటుంది. ఎందుకని పేరుని వాళ్ళకే బందర్లో? ఫస్ట్ నుంచి వాళ్ళదే ఉంది కదా రాజకీయం. ఏ అవకాశం ఉంది? కొల్లు రవీంద్ర పేరుని కిట్టు అనుకుంటున్నారా? కిట్టు 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 ఎందుకని కిట్టు? కిట్టు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కానీ వైసీపీ, టీడీపీ కాదు, వైసీపీ. ఇక్కడ బందర్లో ఎవరికి బాగా పట్టుందో, వైసీపీకా తెలుగుదేశానికా? తెలిసి వైసీపీకే. వైసీపీకే. అంటే ఆయన వస్తే బాగుంటుంది, జగన్ గారు వస్తే బాగుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో పేరుని నాని బందర్కి ఏం చేశారంటే ఏమంటారు మీరు? చేశారంటే సెలాలో ఇచ్చారు, టైం ఏమో పింఛన్ డబ్బులు వస్తారు, వారంటీ వస్తారు, ఏమైనా కావాలంటే బాగానే ఉంది. అలా అమ్మఒడి వస్తుంది, మొత్తం బాగుంది. రేషన్ ఇంటికి వస్తారు, మొత్తం బాగుంది. కొల్లు రవీంద్ర గతంలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు పేరుని నాని మంత్రిగా పనిచేశారు. ఎవరు బాగా పనులు చేశారు బందర్కి అంటే? అంటే నాన్నగారు చేస్తారు, అప్పుడప్పుడు కొద్దిగా చేయరు, ఆయన చేస్తారు, చేయమంటే చేస్తారు అంతే. ఎవరు బాగా ఎక్కువగా జనాల్లో ఉన్నారు? పేరుని నాని ఉన్నాడా, పేరుని కిట్టు ఉండారా, లేకపోతే కొల్లు రవీంద్ర ఉన్నాడా? ఇప్పుడు అంటే కిట్టునే కిట్టు గారే బాగా ఫాలోయింగ్. కొల్లు రవీంద్ర కనబడలో ఆయన చూడలే ఇప్పుడు దాకా బయట. కిట్టు గారికి, నాని గారికి చూసా అంతే. చిన్న కుర్రాడే అయినా కూడా ఎందుకని ఫాలోయింగ్ పేరుని కిట్టుకే? ఫాలోయింగ్ అంటే అలా ఉంది ఆయనది, వైసీపీ పార్టీ అని. అంటే వైసీపీ బాగానే చేస్తున్నారు కదా, అందు గురించి ఫాలోయింగ్ తెలిసింది అంతే. ఇక్కడ ఉన్న వాసులు ఎవరైనా సరే మాకు ఈ సమస్య ఉందని పేరుని నాని, పేరుని కిట్టు దగ్గరికి వెళ్తే పనులు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి కదా,
జరుగుతున్నాయి పల్లా చేశారా ఎవరైనా మాకు ఈ సహాయం చేయండి అంటే చేశారా వాళ్ళు? నాకు తెలిసి చేశారు. మళ్ళీ అవతల ఏం చెప్పారో నాకు తెలియదు. చేశారు తెలుసు. పనులు జరిగినాయి. జరిగింది. కిట్టు గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇక్కడ ఏమనుకుంటున్నారు? కిట్టు అంటే ఫాలోయింగే పల్లా మంచి చేస్తారని ఉంది అంతే, ఇంకా ఏంలా. అవతల పక్క కొల్లు రవీంద్ర 3 పార్టీలతో కలిసి వస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొత్తం ముగ్గురుతో సపోర్ట్, 3 పార్టీల సపోర్ట్తో. ఇక్కడ పేరుని కిట్టు ఒక్కడే ఉన్నాడు వైసీపీ నుంచి. మరి ఏంటి ఎవరు బలం ఎక్కువగా ఉందంటే? అంటే వైసీపీ. వైసీపీకి వాళ్ళు 3 జెండాలు పెట్టినా, ఎన్ని జెండా పెట్టినా వైసీపీ ఒక జెండే. వైసీపీకి 3 అంటే ఒకళ్ళే దిక్కు లేదు. 3 అంటే ఎలా ఉన్నా అంతేగా. అదే వైసీపీ రావాలనే. ఫస్ట్ టైం పోటీ చేస్తున్న పేరుని కిట్టు ఎవరికి గెలిచే అవకాశం ఉంది? పేరుని కిట్టు గారు. కిట్టు గారు యువకుడు, కరోనాలో బాగా తిరిగాడు. స్టార్టింగ్ 5 సంవత్సరాల నుంచి బాగా తిరుగుతున్నాడు, ప్రజల్లో ఉన్నాడు. ఆయనకే గెలిచే అవకాశాలు బాగుంది. ప్రజల్లో మామూలుగా తిరగటమేనా, ఏమన్నా ఉపయోగపడే పనులు చేశారు? పనులు చేశారు. పేదవాళ్ళందరికీ సహాయపడ్డాడు. అందరికీ ఇంటికి ఏమైనా వెళ్ళి పని ఉంటే బాగా చేసి పడతారు. పేరుని కిట్టు గారే గెలుస్తాడు అందరూ. ప్రతిపక్షంలో ఉన్న కొల్లు రవీంద్ర ఏం చేశాడు ఈ 5 సంవత్సరాలు? జనాల్లో లేడా? ఏం చేశారంటే ఆయన పని ఆయన చేశాడు. ఆయన ఏం చేశాడో మనం చెప్పలేము. మన నాన్నగారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజు, బందర్ పోర్టు పనులు కూడా జరుగుతున్నాయి బాగా. మరి కొల్లు రవీంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏం చేశాడు? ఈ మంత్రిగా ఉండి పేరుని నాని ఏం పనులు చేశాడు? ఇద్దరు తేడా ఉందా? తేడా ఉంది. పోర్టు పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజ్ జరుగుతుంది. మెడికల్ కాలేజ్ కూడా ఓపెనింగ్ అయిపోయింది. అక్కడ కూడా వర్క్ జరుగుతుంది. పేరుని నాని గారి హయాంలోనే జరిగింది. చాలాసార్లు కూడా పోర్టు పనులు ప్రారంభం అయిపోయినాయి అంటూ చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బాగా జరుగుతుంది పనులు. ఇప్పుడు మాటికి పేరుని నాని గారి హయాంలోనే ఇవన్నీ జరుగుతుంది. పేరుని కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు బందరు వాసులు? ఎలాంటి అభిప్రాయం ఉంది? మంచోళ్ళు. ఇంటికి వెళ్ళి సాయం అడిగితే బాగా చేస్తారు పనులు. అవన్నీ బాగా వాళ్ళకి డోకాలేదు బందరు. కుర్రోడు కదా పేరుని కిట్టు, ఎలాంటి మనస్తత్వం అయింది? మంచోడు, అందరికీ సహాయపడే వ్యక్తిత్వం, అందరికీ కలుపుకొని పోయే మనస్తత్వం బాగానే ఉంటుంది అందరు. అవతల పక్క మంత్రిగా పనిచేశారు, 3 పార్టీలతో కలిసి వస్తున్నాడు కొల్లు రవీంద్ర. యువతల పక్క ఏమో కొత్త కుర్రాడు కదా. అలాంటిదే ఉండదండి. ఎందుకంటే ఈ జగన్ చూసి అందరూ ఓటేస్తారు. ఇప్పుడు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్. వైసీపీ ప్రభుత్వంలో మీ బందరు డెవలప్ అయిందా? బాగా అయింది. మెడికల్ కాలేజీ, పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి పోర్టు అని చాలామంది రాజకీయాలు చేశారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత పోర్టు పనులు మొత్తం బాగా చేస్తున్నాడు. అది రేపు నిర్మాణం అయిపోతే చాలామంది చదువుకున్న యువకులకి ఉద్యోగాలు ఇక్కడ సంపాదించవచ్చు. డెవలప్ అయింది అనుకుంటున్నారు పోర్టు వల్ల బందరు? బాగా డెవలప్ అవుతుంది. మళ్ళీ జగన్ గారు వస్తేనే డెవలప్. ఓకే. బాలశౌరి గారు ఇక్కడ ఎంపీగా ఉండి వైసీపీలో ఎందుకని జనసేనలోకి వెళ్ళిపోయారు? అది ఏమో మరి వాళ్ళ రాజకీయం మనకు తెలియదు. అది పోర్టు కానీ మెడికల్ కాలేజ్ కానీ అన్నీ నేను తీసుకొచ్చినాయి అని చెప్తున్నారు బాలశౌరి. చెప్పుకుంటారు కదా సార్. ఇప్పుడు పార్టీ మారినప్పుడు అది చెప్పుకోవాలి, లేకపోతే ఎట్లా? అది మామూలే అంత. బందర్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? నేను కిట్టు గెలుస్తాను అనుకుంటున్నా. కిట్టు ఎందుకని? కిట్టు కరోనాలో లేని వాళ్ళకి మంచి పని చేశాడు. హాస్పిటల్లోకి వెళ్ళి ఇది చూసి మంచి పనులు, చిన్న కుర్రోడైనా ప్యానాలకి అడ్డు పెట్టి తిరిగాడు. అంత మంచి కుర్రోడిని ఎందుకు వదులుకుంటారు జనాలు? మంచి పని చేసినప్పుడు బాగా తిరిగాడా? ఇక్కడ కష్టపడ్డా పెట్టాక జనాలు ఓటు వేసేది. కరోనా సమయంలో ఎలాంటి సాయం చేశాడు పేరుని కిట్టు? హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉన్నమ్మా ఏంటి అని తిరిగి లేని వాళ్ళకి సాయం చేసి బియ్యం, కూరగాయలు అన్నీ ఇచ్చాడు. అన్నీ బాగా చేశాడు. అది ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసి పెడతారు. పెద్ద పనులు ఏం జరగలే. సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తారా? చేస్తారు, కొంతమంది చేస్తారు. బాగా తెలిసిన వాళ్ళకి బాగా చేస్తాడు. సీఎం అండి? సీఎం అంటే ఇక చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందేమో. ఎందుకని? ఆయన బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్, బాగా పనులు చేస్తారు. మరి గతంలో 5 ఏళ్ళలో మరి ఎలాంటి పనులు చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు తిరస్కరించారుగా. మరి అప్పుడు పరిస్థితి వేరు. అంటే కొద్ది మెజార్టీ అంటే జగన్ కొత్త పర్సన్ కాబట్టి వేశారు. యంగ్ కాబట్టి వేయాలని వేశారు. సరే సార్, థ్యాంక్ యూ. అంటే కొద్ది మెజార్టీ అంటే జగన్ కొత్త పర్సన్ కాబట్టి
వేశారు యంగ్ కాబట్టి. రవీంద్ర ఉన్నప్పుడు పనులు జరిగినాయా? నాని గారు బాగా చూశాడు, వచ్చాడు ఆయన చూసి ఏదేనికైనా గమ్ముక్కుని వచ్చి మా ఊళ్ళో ఏది జరిగినా ఆయనే. ఈయన రవీంద్ర గారు రాలే అసలు, దేనికి రాలే అసలు. నాని గారు కానీ కిట్టు గారు కానీ ఏదైనా సరే గమ్మున వచ్చి పలవచ్చి అన్నీ చేస్తున్నాడు ఇక్కడ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రవీంద్రని గెలిపిండి మేము మంచి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ ఉత్తి మాటలేనండి, అవన్నీ ఉత్తిదే. ఊనే అటు ఇటు అని చెప్పి ఓట్లు ఏం దగ్గర చూస్తున్నారు వాళ్ళు, అంతేగాని ఏం లేదు. అది వీళ్ళు మటుకు బాగా చూస్తున్నారయ్యా, బాగా వస్తున్నారు బాగా. ఏదైనా సరే వస్తున్నారు, అన్ని పరం చేస్తున్నారు. జనాలకు అందుబాటులో ఉంటున్నారా నాని కిట్టు? అసలు ఊరినే అట్లా కవర్ తెలితే వస్తున్నారు వాళ్ళు, అంత ఇదిగా ఉంది చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏమంటావు నువ్వు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. చేసినా ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు కదా, ఇంకా మన తప్పు చేసింది ఏం లేదు. జగన్ కంటే ఎక్కువ ఇస్తాం పథకాలు, మా అభ్యర్థిని గెలిపిండి అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అవన్నీ ఎత్తి మాట్లాడండి, అయ్యా నేను ఏమి చేయరాళ్ళు, ఏం చేసాడు అంతకెంత చేసి తెచ్చాడా? మన కరుణాలు అసలు చూస్తక్కడ రాలేదు కదండి ఎవరినా, కరుణాలు అసలు చూస్తక్కడ రాలా. ఇంకా వీళ్ళు తిరిగారు, ఇంకా నాని గారు కానీ కిట్టు గారు కానీ వీళ్ళు తిరిగారు. అప్పుడు బాగా మాట తీరు ఎలా ఉంటుంది? కుర్రోడిది మనస్తత్వం ఎలాంటిది, ఎట్లా ఉంటుంది? ఆయన బాగానే మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడితే లేదు, చక్కగా బాగా మాట్లాడతాడు, చాలా బాగుంటుంది మాట. నాని గారు కానీ ఆయన కానీ నాని గారు మాట్లాడినా కానీ చక్కగా నిబ్బరంగా మాట్లాడు, అన్ని వివరంగా చెప్తాడు. అదే మామూలుగా ఈయన కూడా బాగా మాట్లాడు. వైసీపీ నుంచి ఒక్కడే ఉన్నాడు కిట్టు, మరి అవతల పక్కేమో సీనియర్ 3 పార్టీలు కలిసి మద్దతు ఇస్తున్నాయి రవీంద్రకి. మద్దతు ఇచ్చినా వీళ్ళని మరిచేదే లేదండి. ఇక వీళ్ళు అవసరమైతే ఇప్పుడు ఫోన్ చేస్తే సాయంత్రానికి వచ్చి కలుతున్నారు, అంత ఇది ఉంది. వాళ్ళు అసలు అదలేరు, అప్పుడు నుంచి కూడా అదలేరు ఇంతవరకు. ఏదో ఒక రేత్రి వచ్చాయంట, ఇప్పుడు 12ంటికి. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు. 12ంటికి రేత్రి ఏంటి 12ంటికి పని? ఏం మరి మనకేం తెలుసు, ఎవరికంటే పుడుకుంటాంగా మనకేం తెలుసు. వచ్చాడు వెళ్ళారు అంటున్నారు, తెల్లారు ఎవరు. అభిప్రాయం ఉంది ఇక్కడ మీ ఊర్లో కానీ మచిలీపట్నంలో కానీ ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటే బాగా ఓట్లు ఆయనకే వేయాలనుకుంటున్నారు అందరూ. బాగా అభివృద్ధి చేశారు కాబట్టి ఆయన మనం మర్చిపోమంటున్నారు అందరూ. ఎవరు వచ్చినా మనకి ఏది వచ్చినా ఈయనకే వేయాలి ఓటు. మన ఇంట్లో తెల్లారి ఇంట్లో మడిచిలాగా అనుకుంటున్నారు ఇక్కడ. అంత బాగా అట్లా కబురు చేస్తే వచ్చి ఇంటికి వచ్చి ఏం జరిగినా కానీ అందరిని పరామర్శించగలుగుతాడు జనాలందరినీ. వచ్చాడు మీ ఊరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు కిట్టు? 2 సార్లు వచ్చాడు ఇక్కడ, రాలే ఈ పక్క దాకా. రాపోయినా బాగాలేదు మాకు, అంత నమ్మకంగా ఉందన్నమాట మనుషుల మీద మాకు. ఆయనకి వాళ్ళ నాన్నగారు అభిమానం మాకు ముందు నుంచి. మంత్రిగా చేశారు కాబట్టి, అందులో ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి మాకు ఆయన బాగా అనుకూలంగా, అందరికి అనుకూలంగా ఉంటాడు ఇక్కడ. కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ పేరుని నాని ఓడిపోతాడని ముందే తెలిసింది, అందుకని వాళ్ళ అబ్బాయిని దింపుతున్నాడు అని అవతల పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా? అది అంత మొత్తం మాటలే. ఆయన అనారోగ్యం కొద్దిగా ఆరోగ్యం బాగా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పదవ కొనసాగిద్దామని, వెనకాల మనగాడు ఉంటామని ఆరోగ్యం బాగా ఆయన ఆగిపోయాడు. అందులో వాళ్ళ అబ్బాయిని కొనసాగిద్దామని చూస్తున్నాడు ఇప్పుడు. దాన్ని బట్టి ఏదైనా గెలిచితే మాకు అవకాశం బాగుంటుందని మేము అనుకుంటున్నాం అందరం. కొంతమంది తెలుగుదేశం ఉంటున్నారు, అది ఇక్కడ ఏం రాదు ఇక్కడ మాకు. అంతా పోటీ చేస్తున్నారు కదా కిట్టు. ఎట్లా ఉంటున్నాడు జనాలతో, నియోజకవర్గంలో ప్రజలతో ఎలా ఉంటుంది? మాట మన మంత్రి గారు కూడా మాట్లాడలేడు, అంత ఇదిగా మాట్లాడతాడు. చక్కగా జనాల్లో చాలా ముఖ్యలో మాట్లాడు. ఆయన చాలా బాగా మాట్లాడు మాటల్లో, అంత ఇదిగా ఉంటుంది ఆయన వ్యవహారం. అవతల పక్క మాజీ మంత్రి సీనియర్ 3 శాఖలకి 4 శాఖలు పనిచేస్తారు. ఇంతవరకు రాలా మా ఏరియాకి, ఇంతవరకు మా ఏరియాకి రాలా. ఏదో నైట్ వచ్చి దొంగతనానికి వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ పగులితే మరి ఏమన్నా ఆయన ఇబ్బంది పెడతారేమని నైట్ వచ్చి వెళ్ళిపోయాడు, కనపడకుండా ఎక్కడను. అంతవరకు ఇక్కడ జరిగేది మనకి. కబురు చేస్తే మాకు మేము వెళ్తాం, ఆయన ఇక్కడికి వచ్చేద్దాం నాని గారు అలాంటిది మాకు బాగా అందరికీ. మాకు సర్పంచ్ గారు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా జరుగుతుంది. మీ ఊరికి 5 సంవత్సరాలు చేశారు, పనులు అయినా చేస్తాం మాకు, అన్ని పనులు చేసుకుంటాం. వైసీపీ నుంచి వెళ్ళిపోయాడు కదా, వైసీపీ బాగా నష్టపోయింది అంటున్నారు, నిజమేనది? వైసీపీ నష్టపడుతుంది కదా, వాళ్ళకి వీళ్ళకి పడక ఏంటి ఆయన తప్పుకుని కలాసి పార్టీలోకి వెళ్ళాడు. డబ్బు ఉందిగా, కట్ల పడేసేసి అయితే మనం గెలుచుకుందాం ఎక్కడైనా అన్నట్టుగా ఆయనకు ఉంది అభిమానం. నాన్నగారిది ఏముంది అభిమానంతో గెలుచుకుంటాడు ఈయన. అట్లా ఇస్తే పేని నాని గెలిచాడు కదా, వాళ్ళ అబ్బాయి పేని కృష్ణయ్య గెలుస్తాడు. పార్టీ మట్టికి బాగానే చేశాడు బందర్లో. ఏంటి వీళ్ళు ఎందుకు 3 పార్టీలు గెలిచాడు కలుపుకున్నాడు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ ఓట్లు వస్తాయని, రావు. వస్తే తెలుగుదేశం తక్కువ వస్తాయి సీట్లు చంద్రబాబుకి, అంతే. మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశాడు 5 ఏళ్ళలో? చాలా మంచిగా చేశాడు. పేని నాని చేశాడు. పేని కృష్ణ కొడుకు గారు కృష్ణయ్య బాగా వచ్చాడు, బాగా చేశాడు.
ఏ ఇబ్బంది లేకుండా చేశాడు. అది దేన్ని బట్టి? జగన్ బట్టికి మేము గెలిపిస్తాం. బందర్లో ఆయనే నెంబర్ 1. నేను రాసిస్తా కాగితం. మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు 5 ఏళ్ళు అంటున్నారండి. అవన్నీ ఉట్టు మాటలు. ఏం జరిగింది అభివృద్ధి? అభివృద్ధి ఏం జరిగింది? ఆయన గెలిచాడు, కావాల్సిన వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇంకేం కావాలి? సంక్షేమం ఎత్తున్నాడు, అభివృద్ధి లేదు అంటున్నారు. అవన్నీ ఉట్టు మాటలు. ఇంకా తెలుగుదేశం గెలిస్తే ఇంకో 20,000 25,000 తీసుకున్నాము అని కాదు. ఈయన చేసిన మంచి పిల్లలకి అన్నవరని అది అని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయనేం తప్పు కాదు. ఆయన్ని ప్రజలందరూ జనాలతో ఎలా ఉంటాడు? గర్వం ఉండదులే మనిషికి, కానీ గర్వం ఉండదు. ఎవరితోనైనా క్లోజ్గానే ఉంటాడు. అంటే నాన్నగారు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు. ఆయన కాడ మనిషిని ఒకసారి గుర్తుపెట్టుకున్నాడు, జీవితాంతకాలం గుర్తులోనే ఉంటుంది ఆయనకి. అది రాజకీయ వారసత్వం వాళ్ళ ఇంట్లో ఉంది. ఈయన కొనసాగించగలడు అనుకుంటున్నారా పేరుని కిట్టు? ఎందుకు సాగించలేడు? సాగిస్తాడు. సాగించుకోకుండా ఏమన్నాడు. ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు బాగా తిరుగుతున్నాడు, జనాలకు అందుబాటులో ఉంటున్నాడా? ఎందుకు అట్లా కౌరంపిస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాడు. ఏదన్నా అవకాశం ఉండాలంటే చేస్తాం. మంచి చెడ్డ చూస్తున్నాడు, పర్లా బాగానే ఉంది. ఎవరు ఈ 5 సంవత్సరాలు బాగా జనాల్లో ఉన్నారు? కొల్లు రవీంద్రనా, కిట్టునా? కిట్టునే ఉన్నారు. ఏ విధంగా ఉన్నాడు? ఏదైనా కార్యక్రమం ఉన్నా గబక్కున వచ్చి ఊళ్ళో ఏదన్నా మా ఊరు సర్పంచ్ గారు తీసుకురాని, ఆయన రాని ఎవరన్నా రాని ఏదన్నా కానీ ముందు ఎంటర్ చేసేది మా ఊరు సర్పంచ్ గారు. అది నేను జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవడో కూడా నాకు తెలియదని చెప్పారు మొన్న. వైసీపీ అభ్యర్థి ఎవరు? పవన్ కళ్యాణ్ మొన్న ఇక్కడ బందర్ మీటింగ్కి వచ్చి. అది ఎవరికి తెలియదు పేరుని కిట్టు? ఇక్కడ పేరుని కిట్టు ఎందుకు తెలియదు? పేరుని కిట్టి చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారా వాళ్ళ. కిట్టు 4 సంవత్సరాల నుంచి చాకులాగా తిరుగుతున్నాడు మొత్తం. కరోనా టైంలో మొత్తం మేనేజ్మెంటింగ్ చేసిందంతా కిట్టునే కదా. హాస్పిటల్లో ఎవరు వచ్చారు ఏంటి, మనోళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి దగ్గరుండి బెడ్లు ఇప్పించి. ఇవాళ ఒకటండి, కరోనా టైంలో ప్రాణం మీదకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బతికొచ్చినోడు ప్రతోడికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, బందర్లో పేరు నాని గారు ఏం చేశారు అన్నది. రవీంద్ర పేరుని కిట్టు ఎవరికి ఉంది అవకాశం అనుకుంటున్నారు? పేరుని కిట్టుకమ్మ. కిట్టుకి ఎందుకని పేరుని కిట్టు? ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు కదా, అయినా అవకాశం ఉంది ఇక్కడ. అవకాశం ఉంటుంది అయినా కూడా ఉంది. ఎందుకని పేరుని కిట్టుకే? ఎందుకని ఏమన్నా పార్టీ పరంగా వస్తాడు, పార్టీ పరంగా వస్తాడు. తిరుగుతున్నాడు జనాల్లో బాగా కిట్టు. ఏమనుకుంటున్నారు? కుర్రాడు కొత్తడు అనుకుంటున్నారా, లేదా బాగా చేశాడు 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు అనుకుంటున్నారా? చేసేదాడు కదా, కానీ జగన్ గారు గట్టిగా చేశాడు కదా. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎలాంటి పనులు చేశారు ఇక్కడ? కోర్టు అయితే ఇచ్చాడు కదా, దానివల్ల. ఇంకేం పనులు చేశారు 5 సంవత్సరాలు? అంటే రోడ్లు అవి చూశాడు కదా, దానివల్ల కోర్టు పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏం జరగట్లేదు, శంకుస్థాపన మీద శంకుస్థాపనలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మరి అవన్నీ కావాలని ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరైనా విమర్శిస్తారు కానీ. మెడికల్ కాలేజ్ గురించి ఏంటి మీ అభిప్రాయం? అది మంచిదే కదా, తిత్తం కొంతమంది ఇక్కడ జనాలకు ఉద్యోగాలు కానీ ఏమన్నా కానీ మంచిదే కదా. డెవలప్ జరిగింది 5 సంవత్సరాల్లో బందర్లో ఏమన్నా? డెవలప్ జరిగింది. పోర్ట్ వచ్చింది, ఫిషింగ్ కార్పొరేట్ వచ్చింది, మరి మెడికల్ కాలేజ్ వచ్చింది, మరి అవన్నీ మంచిదే కదా. పోయినసారి ఓడిపోయాం, ఈసారి అవకాశం ఇవ్వండి రవీంద్ర గారు అంటున్నారు. మరి అది కానీ కష్టం, ఎన్నో నోట్లతో వస్తాడు కిట్టు. మరి తిరుగుతున్నాడు జనాల్లో కేర్నిట్టు. తిరుగుతున్నాడు, బాగా తిరుగుతున్నాడు. ఏమనుకుంటున్నారు? బందర్ వాళ్ళు పోర్ట్ వచ్చింది, హాస్పిటల్ తీసుకొచ్చారు, కాలేజీ వచ్చింది, మెడికల్ కాలేజ్, ఏమనుకుంటున్నారు? అటు ఇటు కూడా ఉందో గట్టిగా ఎన్నో కన్నా కానీ ఉప్పు కిట్టు వస్తాడు మెజార్టీతో. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ కొంచెం ఏది ఇవ్వలేదు మనకి వీళ్ళకి. అంటే నాకేం అక్కర్లేదు అనుకోండి, పేదవాళ్ళకి బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మేము ఆయనకి వేద్దాను ఓటాము, ఎప్పుడు ఆయనకి వేస్తాం మేము. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అభివృద్ధి అదే సంక్షేమం ఇస్తున్నాడు, అభివృద్ధి లేదని కొంతమంది. అభివృద్ధి ఎందుకండి? నీకు పేదవాడికి తిండి కావాలి, అది వస్తుందా లేదా, డబ్బులు ఇస్తున్నాడు లేదా, దాంతో కొనుక్కుని తింటున్నారు లేదా. అభివృద్ధి మనకి ఎందుకండి? అప్పులు చేసి అంటాడు, అప్పులు చేస్తే వీళ్ళు ఎవరు తీరుస్తారా అడిగేవాడు? చేస్తాడు, ఆయనే కట్టుకుంటాడు. వీళ్ళకి ఎందుకు బాధ మిగతా వాడికి? అంతే అనేది. సార్ మచిలీపట్నంలో 5 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? రోడ్లు గిట్లు బాగా వేయించారు,
ఈ మధ్య కూడా బోర్డు డ్రైనేజీలు ఇవన్నీ బోర్డు చేయించారు అని నేను చూశానండి. డ్రైనేజీలు అవన్నీ చాలా బాగా చేశారు. రోడ్లు కూడా వేయించారు బాగా. మెడికల్ కాలేజ్ పెట్టించాడు. ఫోర్త్ వచ్చేసింది. ఈయన టైంలోనే వచ్చింది, నాన్నగారి టైంలోనే. అంతకుముందు ఏమీ లేదు, మా మౌలు కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు అన్నట్టు నేనున్నప్పుడు శిలాపరంగా చేశారు. ఏమీ లేదు, అంతా అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చి చేశారు, జగన్ వచ్చి. అది ఆయన ముఖ్యమంత్రి అతనే అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ. అది మాకు థ్యాంక్ యూ. వైసీపీ నుంచి కిట్టు పోటీ చేస్తున్నాడు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరికి గెలిస్తే బాగుండని? కిట్టు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే పైన ఆయన ఉన్నాడు కదా, జగన్. ఆయనే వస్తాడు ముఖ్యమంత్రి. చేసి కూడా చేసేది ఏముంటుంది? ఇటు కొల్లు రవీంద్ర కూర్చున్నా చేశాడా? ఏమి చేయలేదు కదా. ఆయన ఇచ్చాడు కాబట్టి నేనేదో చేస్తుంటే మీ ఓటు నాకు వేయండి అంటున్నాడు. ఇప్పుడు ఈయనే ఇవ్వలేదు కదా, చెప్పుకుంటానికి ఇది కూడా లేదు ఈయనకి. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? మచిలీపట్నంలో 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? ఇది ఇక్కడ ఏ జరిగినా పోర్టు బాగా చేస్తున్నారండి. పోర్టు మట్టి అభివృద్ధి బాగుంది. కాలేజీ ఒకటి పడింది, బాగానే ఉంది. అన్ని చేయాలంటే ఎవరు చేయలేరు. కొంతమంది అసలు ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదంటే వీళ్ళు మట్టికి చేసి వచ్చింది ఏముంది? అంత ముందు వాళ్ళు కూడా బాగా పోర్టు జరుగుతుంది. మళ్ళీ ఆయన వస్తే పోర్టు పూర్తి అవుద్ది. ఇక్కడ కొన్ని కాలేజీలు వస్తాయి. అది సీఎం జగన్ సమస్య. గారు అయితే మరి ఆ పేరుని వాళ్ళు పనులు చేసి ఉన్నారు కదా, పనులు చేసి పథకాలు ఇస్తున్నారు, మరి వాళ్ళకి అవకాశం. ఏం పనులు చేశారు మీ ఊరికి పేరుని నాని కిట్టు వాళ్ళు? ఇప్పుడు ఈ డ్రైనేజీలు కానీ ఇప్పుడు ఇంటింటికి పథకాలు అనేవి గవర్నమెంట్ తరఫున వస్తున్నాయి కదా. రోడ్లు వేసారా మీ ఊర్లో? వేస్తున్నారుగా, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వేసారా? మరి అవతల పక్కేమో సీనియర్ కొల్లు రవీంద్ర, యువతల పక్కేమో కొత్త వ్యక్తి కదా. ఉందా అవకాశం? కిట్టుకు ఉందా అవకాశం? ఉంటుంది. ఉందా? బాగా తిరుగుతున్నారు జనాల్లో? తిరుగుతున్నారు. ఓన్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారా? లేదు, అంత క్రితం వస్తున్నారు మీటింగ్లో. అటుకి ఏమైనా పనులున్నా ఇక్కడ పార్టీ తరఫున ఎవరు ఉంటారుగా, వాళ్ళు చేస్తున్నారు. పార్టీ తరఫున నాయకులతో ఇక్కడ చేపిస్తున్నారు కిట్టు పనులు. మన నాంచారి గారు ఉన్నారు, మఠం మోహన్ నాంచారి గారు, ఆయన ద్వారా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మాట తీరు ఎలా ఉండిద్ది కిట్టుది? అంటే కుర్రోడు కదా, వ్యక్తిత్వం ఎలాంటిది? బాగానే ఉంటుంది. మేము కూడా కలిసాము, చాలాసార్లు మాట్లాడతాం. కలిసారు మీరు? కలిసాము, మాట్లాడతాం. మాకు ఈ సమస్య ఉంది చేయండి అని ఎప్పుడైనా అడిగారా మీరు? అడిగాం, చేస్తామన్నారు, చేశారు. చేశారా? ఏం పని మీద వెళ్ళారు మీరు? ఏదన్నా మన పర్సనల్ పనులు, పొలాల గురించి కానీ, ఏదన్నా బోధుల గురించి కానీ ఏదైనా చేశారు. పనులు చేశారా? సమస్య క్లియర్ అయిందా మీకు? అయింది. వైసీపీ నుంచి పేరుని కిట్టు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర, ఎవరు గెలిస్తే బాగుండు? అంటే మా ఉద్దేశం ఏంటంటే పేరుని కిట్టు గారికి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? పథకాలు చేశారండి, పనులు చేశారండి. ఏమో పనులు చేశారు ఇక్కడ మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ, ఇక్కడ తిరిగి పోర్టు, ఎవరు చేయలేని పనులు చేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చేసాం, అది చేసాం. మళ్ళీ తెలుగుదేశం వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటున్నారు. అది అంతా జరగని పని అది. ముందు అప్పుడు ఏమన్నారు, ఒక టైంలో అది ఇస్తాం, ఇది ఇస్తాం, అనే ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఇంటి ఉద్యోగం ఇస్తాం తెలుగుదేశం గవర్నమెంట్లో. ఏమి జరగల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,00,000 గురించి ఏంటి మీ అభిప్రాయం? ఇటు యువ నాయకుడు ఇప్పుడు అంతే ప్రజెంట్. తిరుగుతున్నారు జనాల్లో? తిరుగుతున్నారు. నాని 5 సంవత్సరాల్లో బందర్కి పనులు చేశారా లేదా? చేశారు. ఏం జరిగింది బందర్కి? ఏం చేశారు పనులు? ఫోటో ఒకటి వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి వచ్చింది, చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఇట్లాంటివి ఏమి లేవు కదా. ఇక మెడికల్ కాలేజీ పోటీ ఏం లేదు కదా, ఈయనే తీసుకొచ్చారు కదా. పనులు జరుగుతున్నాయా లేదా ఊరికే ఓపెన్ చేసేసామని చెప్తున్నారా? లేదు, పనులు జరుగుతున్నాయి. పోర్టు పనులు జరుగుతున్నాయి ఇక్కడ? జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. బాగా చెప్పుకుంటున్నారు ఇక్కడ. బాగా చెప్పుకుంటున్నారు ఇక్కడ గొల్లపల్లిలో మరి కిట్టి బాగా కిట్టి గురించి బాగానే ఉంది. మరి ఇక్కడ చెప్పుకుంటాం, కిట్టి గురించే చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు కుర్రోడు కదా, అయినా కూడా బాగా చెప్పుకుంటున్నారా? చెప్పుకుంటున్నారు. అదొకటి బాగుంది ఇక్కడ. ఇక బయట అంటావా మరి? మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? ఎన్నిసార్లు తిరుగుంటాడు? తిరిగాడు, చాలా సార్లు తిరిగాడు. కనీసం 20 సార్లు పైన తిరిగాడు. ఏం పనులు చేశాడు ఈ 5 సంవత్సరాలు ఇక్కడ?
వాళ్ళ నాన్నగారు ఉన్నాడు నాన్నగారు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఆయన పని చేసేది ఏముందో మామూలుగా ఆయన గెలంగానే రోడ్లు బోర్డులు వేయించాడు, పనులను చేయించాడు. కాకపోతే ఈ మధ్యన ఎలక్షన్ ముందునే ఈ ఎలక్షన్ మాత్రం ఇప్పుడు మాత్రం ఎటు చెప్పలేని పరిస్థితిగా ఉంది. అంతేగాని ఏది ఫలానా అని చెప్పలేం. మీ అభిప్రాయం అయితే ఎవరు వస్తామో? మా అభిప్రాయం అయితే ఇప్పుడు ప్రజెంట్లో ఏ ప్రభుత్వం చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. పోర్టు శంకుస్థాపనలు చేశారు, రాళ్ళు వేశారే తప్ప పని